ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. చిన్న ప్రార్థన, తనలో ఉంచి కండ్లు మూసుకుందాం. మహాగణుడైన తండ్రి, అత్యంత కృపా కనికరము కలిగిన దేవ, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వేవేల వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ దాసునితో, సంఘముతో, ఈ ప్రాంతముతో, ప్రజలతో మీ యొక్క నాయన సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. మీ దాసునికి ప్రేరేపణించి ప్రతి నెల క్రమముగా ఈ ప్రాంత ప్రజలు, సంఘం దీవెన కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ కూడికలను బట్టి స్తుతిస్తున్నాను. ఈ రాత్రి ఇంతవరకు మీ సన్నిధినిచ్చి అయ్యా మీరే ప్రతి విషయంలో అధ్యక్షుడిగా ఉండి జరిగించారు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన వాక్యములో నుంచి కూడి వచ్చిన మా అందరితో మీ లేఖనములో నుంచి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా అనేకుల జీవితాలు మీ వాక్యపు వెలుగులో కట్టబడి ఆశీర్వదింపబడును గాక. వాక్యానికి అభ్యంతరముగా ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకములని తొలగిపోవునుగాక. విశేషమైన కృపనిచ్చి ఈ రాత్రి మీ నోటి బోరుగనను వాడుకొని మహిమా ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందుగా ఒక చిన్న పల్లవి వచ్చును నేను పాడతాను. పాడుతున్నప్పుడు మీరు కలిసి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించండి. ఆమేన్. పాడమంటారా? ఇప్పుడు దాకా మేము పాడాం అయ్యా అంటారా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వాగ్దాన పూర్ణుడా, విడువని యేసయ్యా, విజయోత్సవములతో నన్ను నడిపే నాయక, వాగ్దాన పూర్ణుడా, విడువని యేసయ్యా, విజయోత్సవములతో నన్ను నడిపే నాయక, వాగ్దాన పూర్ణుడా, విడువని యేసయ్యా, విజయోత్సవములతో నన్ను నడిపే నాయక. స్తుతి మహిమ నీకే, ప్రభావము నీకే, స్తుతి మహిమ నీకే, ప్రభావము నీకే, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. వాగ్దాన పూర్ణుడా, విడువని యేసయ్యా, విజయోత్సవములతో నన్ను నడిపే నాయక. తప్పట్లు పైసలో ఆమేన్. అందరూ పాపపు లోకంలో, లోకాశలలో శాపమైపోయిన నా బ్రతుకును
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేసి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి సిలువ రక్తముతో నన్ను శుద్ధి చేసి నీ సొత్తుగా నన్ను మార్చితివే నీ స్వాస్థ్యముగా ఇలా నిలిపితివే నీ సొత్తుగా నన్ను మార్చితివే నీ స్వాస్థ్యముగా ఇలా నిలిపితివే స్తుతి మహిమ నీకే ప్రభావము నీకే స్తుతి మహిమ నీకే ప్రభావము నీకే యుగ యుగములకు కలుగునుగాక చెప్పండి యుగ యుగములకు కలుగునుగాక ఆమేన్ చప్పట్లు ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం పర్వతములు తొలగిపోయినను పరిస్థితులన్నీయు ప్రతికూలమాయిన పర్వతములు తొలగిపోయినను పరిస్థితులన్నీయు ప్రతికూలమాయిన విడువను నిన్ను ఎడబాయను అని వాగ్దానమునిచ్చి నన్ను ధైర్యపరచి విడువను నిన్ను ఎడబాయనుని వాగ్దానమునిచ్చి నన్ను ధైర్యపరచి నీ కృప నాపై చూపితివే నీ కృప నాపై చూపితివే నీ ప్రేమను ఇలా చాట నిలిపితివే చప్పట్లు నీ కృప నాపై చూపితివే నీ ప్రేమను ఇలా చాట నిలిపితివే స్తుతి మహిమ నీకే ప్రభావము నీకే స్తుతి మహిమ నీకే ప్రభావము నీకే యుగ యుగములకు కలుగునుగాక యుగ యుగములకు కలుగునుగాక వాగ్దాన పూర్ణుడా విడువని యేసయ్య విజయోత్సవములతో పాడదామా ఆమేన్ వాగ్దాన పూర్ణుడా విడువని యేసయ్య విజయోత్సవములతో నన్ను నడిపే నాయక స్తుతి మహిమ నీకే ప్రభావము నీకే స్తుతి మహిమ నీకే ప్రభావము నీకే యుగ యుగములకు కలుగునుగాక యుగ యుగములకు కలుగునుగాక యేసయ్యా 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 స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఒకసారి సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న దేవుని వాక్యం కొంచెం ఎఫెక్ట్ తగ్గింది. ఆదికాండ గ్రంథం కొంచెం పెట్టండి, లిటిల్ బిట్. 26వ అధ్యాయం
12, 13 వచనాలు మనం చదువుకున్నాం. చదువుబడిన దేవుని వాక్యాన్ని మరొక్కసారి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అండ్ సెకండ్, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివిన వాక్యంలో భక్తుడైనటువంటి అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గూర్చి రాయబడిన మాటది. ఇస్సాకు 100 ఫలమును పొందినట్లుగా, 100 దీవించబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ఎంతగా దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు, ఆశీర్వదించాడు అనంటే, ఆ ప్రాంతమంతటిలో అతడు మాత్రమే ఓ గొప్ప వ్యక్తిగా దేవుడు హెచ్చించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు అతనిని ఓ గొప్ప వ్యక్తిగా, ఆ ప్రాంతమంతటిలో అతనిని ఒక ఆశీర్వాదానికి సూచనగా దేవుడు క్రమక్రమముగా వృద్ధి పొందింపజేస్తూ ప్రభు వచ్చారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనసు పెట్టి కొంతసేపు ఈ మాటలు మనం గమనించుదాం. తగ్గింది, ఎక్కువ వస్తుంది, డిలే. ఓకే, జాగ్రత్తగా మనం ఈ మాటలు గమనించగలిగితే, ప్రియులారా, ఈ రాత్రి దైవజనుల యొక్క హృదయంలో ఉన్న ఆశ, లేక ప్రతీ నెల వారు ఈ కూడిక ఏర్పాటు చేయడం వెనుకున్న ఉద్దేశం, ఈ ప్రాంతం వస్తున్న విశ్వాసులు, దేవుని పిల్లలు దేవుని చేత దీవించబడాలి. ఆమేన్. ఓ ఆశీర్వాదకరముగా, దీవెనకరమైన అనుభవాలలో వారు నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించగలిగితే, ఇస్సాకు అనబడుతున్నటువంటి భక్తుడు 100 ఫలమును పొందాడు, 100 దీవించబడ్డాడు. ఆ ప్రాంతంలోనే ఒక ఉన్నతమైన గొప్ప వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించాడు. అలా ఒక గొప్ప వ్యక్తిగా మారేంత వరకు దేవుడే అతని పక్షముగా ఉండి క్రమక్రమముగా పైకి తీసుకొచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చెప్తుంది, నిజంగా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వాదకరమైన అనుభవాలలో నిలబెడితే, మరి ఎవ్వరు ఆ వ్యక్తిని క్రిందకు లాగలేరు, ఆ వ్యక్తి ఆశీర్వాదాన్ని తీసివేయలేరు. ఆమేన్. మనం ఇక్కడ చూస్తున్నాం, దేవుడే ఇస్సాకును ఆశీర్వదించాడు, 100 ఫలాన్ని దేవుడిచ్చాడు, క్రమక్రమముగా వృద్ధి పొందింపజేశాడు అని. ఆమేన్. యేసయ్య అన్నారు ఒక సందర్భంలో, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అన్నాడు. ఆమేన్. దేవుడు గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ప్రభువా, ఎలా ఇవ్వాలనుకున్నావు ఆ జీవాన్ని, ఎలా వారికి అనుగ్రహించాలనుకున్నావు ఆ జీవాన్ని అంటే, అరా కొర కాదు, ఏదో కొంచెం ఇచ్చేసి దీంతో సంతృప్తి పడండి అని చెప్పేవాడు మన దేవుడు కాదు అన్నాడు. సమృద్ధిగా. ఎంత? అందరు చెప్పాలి, ఎంత? సమృద్ధిగా. గొర్రెలకు సమృద్ధి అయిన జీవం కలుగజేయడానికి నేను వచ్చాను అన్నాడు. ఆమేన్. ఇక్కడ ఇస్సాకును గురించి మనం చదువుతున్నప్పుడు నాకు ఆ మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. నిజమే కదా, దేవుడు ఆ వ్యక్తిని ఇక ఎక్కడ కొరత లేకుండా, ఏది తక్కువ కాకుండా, ఏ కొదువ లేకుండా 100. ఆమేన్. అంటే అర్థం ఏంటి? ఇంకెక్కడ ఏ కొరత
లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొరత లేకుండా, కొదువ లేకుండా, మరి ఈ కొదువ ఉంది అని చెప్పడానికి అవకాశం లేకుండా దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రారంభంలోనే ఆ 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరము విత్తనము వేసి అన్నాడు. ఆమేన్. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆలోచన చేశాను, దేవుడు ఎందుకు ఇక్కడ అలా రాసి పెట్టారు? నా వైపు చూడాలి, మీరు అటు ఇటు చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక చిన్నదో పెద్దదో మొత్తానికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆమేన్. అదేంటంటే వాక్యం చెప్పేటప్పుడు అందరికి వెళ్ళి చూస్తాను. అదే నాకున్న చెడ్డ అలవాటు. స్తోత్రం. దానివల్ల కొంతమందికి మనం చెడ్డోళం అయిపోతాం. ఇలాగే ఒక రోజున ఒక మీటింగ్లో వాక్యం చెప్తున్నాను. ఒక మూలన ఉన్న ఓ నడిగారు వయసులో ఉన్న ఆయన అడు చూస్తున్నాడు, ఇడు చూస్తున్నాడు, అడు చూస్తున్నాడు, ఇడు చూస్తున్నాడు. కాసేపు చూసి, అయ్యా ఆ మూలలో ఉన్న పెద్ద ఆయన వాక్యం విను. అయ్యా మిమ్మల్ని కాదు, అక్కడ సభలో వాక్యం వినండి అన్నాను. మీరెందుకు వెనక చూస్తున్నారు? నాకెళ్ళి చూడండి. ఆమేన్. వెంటనే ఆయన అన్నాడు, అంతమంది ఉంటే నా వైపుని ఎందుకు చూస్తున్నావు? మూలలో ఉన్నోడితో నీకెందుకు? నీ కళ్ళ ముందు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పు అన్నాడు. స్తోత్రం చెప్పండి. నేనేమన్నానంటే, కళ్ళ ముందు ఉన్నావు, నువ్వు కోటంలో ఉన్నావుగా, నీకు కూడా చెప్పాలనేది నా ఆశ. ఆమేన్. ఇంకేం పని లేదా, నేను ఎట్ట కనపడ్డా అసలు నీకు మూలలో ఉంటే అన్నాడు. నేను అన్నాను, అదే నాకున్న చెడ్డ లక్షణం, అందరం చూస్తాను. ఆమేన్. కనుక ఒకవేళ మీరు ఎవరైనా వాక్యం వినకుండా అలా చూస్తే ఖచ్చితంగా నేను అమ్మా ఇటు చూడు అంటాను. మీరు నన్ను మాత్రం ఏమనుకోమాకండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యం మీరు వినాలన్న ఉద్దేశంతోనే అంటాను తప్పితే మరి ఏ దురుద్దేశం నాకు. ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ సారి నేను చూశాను. మిమ్మల్ని గురించి నాకు ఎలాంటి కోపం లేదు, ఇంకా మీ మీద ప్రేమే ఉంది. దేవుని మాటలు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అక్కడ బయట ఉన్నోళ్ళు, లోపల ఉన్నోళ్ళు అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు 100 ఫలము పొందాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. క్రమక్రమముగా వృద్ధి పొందింపజేస్తూ ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు అని చెప్పబడిన వాక్యంలో ఇంతకీ ఎక్కడ దేవుడు అతన్ని గొప్ప చేశాడు అని ఉంటే అన్నాడు, ఆ సంవత్సరం ఆ దేశం అన్నాడు. ఆమేన్. ఈ మాటలు రెండు నేను ఆలోచన చేశాను. ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరం అన్నాడు. దేవుడు ఎందుకు ఆ మాటలు రాశారు అని మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు ఆశీర్వదింపబడిన దేశం తన దేశం కాదు, స్వదేశం, తనకు తెలిసిన ప్రాంతం, తనకు మిత్రులున్న ప్రాంతం, ఆప్తులుగా ఆత్మీయులుగా తనకు తోడ్పాటును అందించేవారున్న ప్రదేశము కాదది. నోట్ దిస్ పాయింట్. అది ఒక పరాయి దేశం. ఇంకా చెప్పాలంటే అక్కడ బ్రతకడానికి ఓ రాజుగారిని బ్రతిమలాడుకొని వెళ్ళాడు. 26వ అధ్యాయం 6వ వాక్యం. ఇస్సాకు చాలండి ఎక్కడ నివసించాడు? గెరారులో నివసించాడు. గెరారు అనేది ఫిలిస్తీయుల దేశం. ఎవరి దేశం అది? అది ఒక దేవునిని ఎరుగని, దేవుని నామము తెలియని, దేవుడంటే ఎరుగని, దేవుని సంబంధించిన దైవికమైన క్రమాలు భక్తి లేని ప్రాంతం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఆఫ్ చేస్తావా? దేవుని భయం, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు, ప్రణాళికలు ఏమీ లేని ప్రాంతం అది. ఓ మాటకు పూర్తిగా చెప్పాలంటే అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో, ఇతనికి ఒక మంచి సహకారంగా ప్రార్థించి అతని ఆశీర్వాదానికి తోడ్పాటును అందించే వాళ్ళు ఎవరు లేరు. మీకు ఇలా చెప్పాలి, ఇంకా తోడ్పాటును అందించడం కాదు, ఎదుగుతుంటే కిందకి లాగే దేశం అది. దీవించబడుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్న ప్రాంతం అది. హెచ్చించబడుతుంటే, ఘనపరచబడుతుంటే, దేవుడు తనని వ్యాప్తి చేస్తూ ఉంటే అతనికి వ్యతిరేకంగా ఆలోచనలు జరిగిస్తున్న ప్రాంతం అది. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఏ వండర్ఫుల్.
ఏమంటే ఎంత అద్భుతం అంటే తనకు సహకారులు లేరు, తోడ్పాటును అందించేవారు లేరు, తన పక్షముగా నిలబడేవారు ఎవరు లేరు. ఎక్కడో పరాయి దేశంలో ఓ రాజుగారి దయతో అక్కడ బ్రతుకుతూ నూరంతలుగా ఫలించాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. నూరంతలుగా వర్ధిల్లాడు, నూరంతలుగా దేవుని కృప అనుభవించాడు. జనములకు దీవెనగా, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఆ ప్రాంతంలోనే దేవుని చేత హెచ్చించబడి ఘనపరచబడిన ఒక వ్యక్తిగా ముద్ర వేయబడ్డాడు. ఆమేన్. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అమ్మా చెప్పాలి, నా కోటం అయిందాక చెబుతూనే ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. అన్న మీరు కూడా బయట ఉన్న వాళ్ళు కూడా నా వైపే ఉండండి. యేసు రక్తమే, ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైంది ఆ దేశం ఏంటిది? స్వదేశమా? ఆప్తులు ఉన్నారా? మిత్రులు ఉన్నారా? తోడ్పాటును అందించేవాళ్ళు ఉన్నారా? మాట సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఇంకొక మాట కూడా ఉంటుంది, ఆ దేశం అని. తర్వాత అన్నాడు ఆ సంవత్సరం. ఏంటిదంట? ఆ సంవత్సరం ఎందుకు రాశాడు అని మనం ఆలోచన చేస్తే, అయ్యా ఆ సంవత్సరం ఏంటిదంటే, ఇదిగో లీపు సంవత్సరం కాదు. స్తోత్రం చెప్పండి. మనకు అప్పుడప్పుడు వస్తుంది ఆ సంవత్సరం. ఏ సంవత్సరం అది? ఇప్పుడు ఆ సంవత్సరం అని ఎందుకు చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే, అది ఆ సంవత్సరం కరవు ఆ ప్రాంతం దేశం అంతా విలయ తాండవం ఆడుతూ ఉంది. ఆ దేశం అంతా కరవుతో నింపబడింది. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా సరైనటువంటి అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది, ఏమండి వారు చేస్తున్న పనులలో ఎలాంటి వృద్ధి అనేది లేదు. కారణం దేశంలో కరువు ఏలుబడి చేస్తూ ఉంది. ఆమేనా? ఎందుకన్నారు మీరు ఆమేనని? దేశంలో కరువు ఏలుబడి చేస్తుందంటే ఆమేన్ అంటున్నారేంటి? స్తోత్రం, ఆమేన్. దేశంలో కరువు ఏలుబడి చేస్తుంది. ఏమంటే చుట్టూ కరువే, ఎక్కడ చూసినా ఎండిపోయిందంతా, ఎక్కడ చూసినా. మధ్యాహ్నం ప్రార్థన అయిన తర్వాత మా ఆరాధనకి వచ్చే దేవుని బిడ్డలో ఒక కుటుంబాన్ని కలిసి, సహోదరుడు, బ్రదర్ ఎలా ఉంది ఈ సంవత్సరం, పంట ఎలా ఉంది, చేను బాగుందా, మంచిగా ఉన్నారా, మీరు 2 వారాలు అయింది ప్రార్థన రాక, చెల్లి వచ్చింది అని అంటే, అన్న కొంచెం మిరపతోట అంతా మొత్తం పోయింది, మొత్తం పోయిందయ్యా, మందే కాదు మొత్తాన్ని పోయింది అన్నాడు. అయ్యో అవునా, సరే ప్రార్థన చేద్దామంటే చేయండి అయ్యాక, ఏదో దేవుడు ఆఖరికి ఒక కార్యం చేయాలన్నాడు. స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యంలో మీరు గమనిస్తే ఆ సంవత్సరం, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేసే ప్రతి దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి పదం, ప్రతి అక్షరం వెనక దేవుని మనసు ఉంటుంది. ఆమేన్. మనం మనసు పెట్టి చదివితే దేవుని మనసులో సంగతి మనకు బయలుపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు మామూలుగా రోజు ఏదో పేపర్ చదివినట్టుగా, పుస్తకం చదివినట్టు చదివిన అనుకో, ఆ దేశం ఆ సంవత్సరం అయిపోయింది, అంతటితో యేసు రక్తమే. ఇంతసేపు మాట్లాడుకోం మనం, కానీ నేను అక్కడ ఆగాను. ప్రభువా ఆ దేశం అన్నావు, ఏ దేశం అది? అది శత్రువులు, వ్యతిరేకులు ఉన్నారు, అనుకూలంగా లేదు, అంతా వ్యతిరేకమే, అయినా ఫలిస్తున్నాడు. రెండోది, ఆ సంవత్సరం అంత కరువుతో నింపబడింది. ఏ ప్రాంతంలో ఏ మూలకెళ్ళినా అసలు అక్కడ ఎక్కడ మంచి పరిస్థితులు లేవు, కానీ దేశమంతా కరువు ఉంది ఆ సంవత్సరం. ఇదిగో ఇస్సాకు ఇంటిలో మాత్రం సమృద్ధి ఉంది. కొట్టని గట్టిగా చప్పట్లు. ఇస్సాకు జీవితంలో సమృద్ధి ఉంది. ఇస్సాకు జీవితంలో దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మన దేవుడు పరిస్థితులను బట్టి కార్యాలు చేసేవాడు కాదు. ఇప్పుడు అనండి ఆమేనని. ఆమేన్. పరిస్థితులను బట్టి, పరిస్థితులు ఏవైనా పనిచేసేవాడు నా దేవుడు. కొట్టుగట్టిగా చప్పట్లో. పరిస్థితులు ఎలాగున్నా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఆమేన్. అందుకే ఇందాక పాడిన పాట 2వ చరణంలో రాసుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి. పర్వతములు తొలగిపోయినను, పరిస్థితులన్నీయు ప్రతికూలమైన. పర్వతాలు తొలగిపోతున్నాయి, పరిస్థితులు ప్రతికూలమవుతున్నాయి, అయినా దేవుడు అన్నాడు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు గమనించాలి, మన దేవుడు పరిస్థితులను బట్టి పనిచేసేవాడు. ఇదిగో ఇప్పుడు పరిస్థితి కొంచెం బాగలేదు, మనం మౌనంగా ఉండాలంటున్నారు కొంతమంది. స్తోత్రం చెప్పండి.
మరి మీకెళ్ళి అంటున్నారో లేదో మాకెళ్ళి అంటున్నారు. పరిస్థితులు ఏం బాగలా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి, ఆసి తూసి అడిగేయాలి, మాట వేయాలి, జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు. నేను అన్నాను పరిస్థితులను బట్టి పనిచేసేవాడు దేవుడా. నేను అన్నాను పరిస్థితులు అక్కడ ఎంత ప్రతికూలంగా ఎండిపోయినా నిన్ను ఫలింపజేయగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నిన్ను నిశ్చయముగా వర్ధిల్ల చేయగలిగిన దేవుడు ఆయన. ఇదిగో ఎడారి వంటి నీ జీవితాన్ని ఏదేనుగా మార్చగలడు. కొట్టుగట్టిగా చప్పట్లో నీ ప్రతి శాపం విరిచివేయగలడు. నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించి వృద్ధి పొందింప చేయగలిగిన దేవుడే మన యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. యేసయ్య స్తోత్రం అనండి. బా ఎంత అద్భుతమో కదా, ఎంత అద్భుతమో కదా. దేశమంతా కరువు, అనేకుల జీవితాలలో చాలా నిస్సారమైన దుఃఖకరమైన అనుభవాలు. కానీ ఇస్సాకు ఇంటిలో, ఇస్సాకు గృహములో, ఇస్సాకు జీవితంలో హృదయమంతా సంతోషం. ఆమేన్. నేను చెప్పనా, 100 ఫలం. అందరు చెప్పండి. ఇప్పుడు అది సంతోషమా దుఃఖమా? కొంతమంది ఎడ చూస్తున్నారంటే 100 ఫలం అంటే ఇది ఎట ఖర్చు పెట్టాలో ఏం, అసలు ఎంత పడింది అని అడుగు చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి. 100 ఫలం అది సంతోషం కదా, ఆనందం కదా. ఇట్స్ ఎ జాయ్. చాలా అద్భుతం అది. మీరు గమనిస్తే ఓ పరాయి దేశంలో ఎవరు తనతో పాటు లేని ప్రాంతంలో సహకారులు లేకపోగా తనకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్న వారు ఉన్నారు అక్కడ. అలాంటి ప్రాంతంలో 100 ఫలించాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆశీర్వాదాన్ని చూశాడు. గొప్పవాడుగా ఎదిగాడు. జనములకు దీవెనగా ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. ఆమేన్. నేను నమ్ముతున్నాను నిశ్చయముగా ప్రతి వ్యక్తి జీవితంలో ఈ కార్యమును దేవుడు జరిగించునుగాక. ప్రతి కుటుంబంలో నా దేవుడి కార్యాన్ని నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరొక్క మాట చెప్పనా, మనం లోకంలో ఎక్కడ శాపం, ఎక్కడ వేదన, ఎక్కడ రోగం, ఎక్కడ బలహీనత, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ దేవుని కృపను పంచగలిగిన వాడే క్రైస్తవుడు. కొట్టుగట్టిగా చప్పట్లు. అక్కడ దేవుడు అద్భుతమైన కార్యాలను చూపించగలిగిన వాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని కృపలో మనము హెచ్చించబడి ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థానాల్లో ఉండడాన్ని బట్టి మన దేవుని ఔన్నత్యం ప్రజలకు అర్థమవుతూ ఉంది. వావ్, ఏం దేవుడు అయ్యా వీళ్ళ దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు వీళ్ళని. హల్లెలూయా. ఈ రాత్రి కూడా ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలోనికి వచ్చిన మీ జీవితాల్లో కూడా నా దేవుడి కార్యాలు చేయడానికి సంసిద్ధుడే. నా దేవుడి కార్యాలు చేయగలడు. 100 సమృద్ధిగా నిన్ను దీవించి వర్ధిల్ల చేసే దేవుడు. ఆమేన్. అయితే 1-2 మాటలు చెప్తాను. ఇంతటి ఘనమైన ఆశీర్వాదాన్ని ఇస్సాకు ఎలా పొందుకోగలిగాడు? పరాయి దేశంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎలా ఫలించగలిగాడు? ఆమేన్. ఎలా ఆశీర్వాదాన్ని చూడగలిగాడు? ఎంతగా దేవుడు అతనిని హెచ్చించుటకు అతను ఎలా ఉన్నాడు? ఆమేన్. మనం చాలాసార్లు భక్తుల చరిత్ర చదువుతున్నప్పుడు సంతోషిస్తాం, ఆనందిస్తాం, వెంటనే ప్రార్థన చేస్తాం. ప్రభువా, అబ్రహామును దీవించిన గొప్ప దేవుడు అయ్యా, ఇస్సాకును ఫలింపజేసిన దేవుడు నాయనా, యాకోబును ఉన్నతంగా మందలుగా విస్తరింపజేసిన దేవుడు అయ్యా, దావీదుకు సింహాసనం ఇచ్చావు నాయనా అని ప్రార్థన చేస్తాం. మంచిదే, ఇట్స్ వెరీ గుడ్. అయితే అసలు వాళ్ళు ఎలా ఉన్నారో మనం నోట్ చేసుకోం. వాళ్ళు ఎలా నడుస్తున్నారో, వారంతగా దీవించబడ్డానికి, వారంతగా ఘనపరచబడ్డానికి, వారంతగా దేవుని కృపలో హెచ్చించబడ్డానికి దేవుడు వారిలో ఏం చూశాడో. ఆమేన్. ఈ రాత్రి 1-2 మాటలు మీకు చెప్తాను. ఇస్సాకు 100 ఫలము వెనక దాగి ఉన్న కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుందాము గాక. ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు కూడా అలా దీవించబడాలంటే ఇస్సాకు ఎలాగున భక్తి చేశాడో, ఆత్మీయ అనుభవాలలో నడిపించబడ్డాడో అదే అనుభవాలలో నీవు నేను నడవగలిగితే నీ ప్రాంతంలో, నీ స్వజనుల మధ్యలో, నువ్వు ఉంటున్న ప్రదేశంలో నా దేవుడు సమృద్ధిగా నిన్ను దీవించగలడు, హెచ్చించగలడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఎలా దీవించాడు దేవుడు, ఎందుకు దీవించాడు అనడానికి 1-2-3 మాటలు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. ఆదికాండం
22వ అధ్యాయం 3వ వాక్యం. ఓకే. వెంటబెట్టుకొని చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇటు చూడాలి మీరు నాకెళ్ళి. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం 22వ అధ్యాయం ఆదికాండం 3వ వాక్యం. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల నిరీక్షణ ప్రార్థన, కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని వాగ్దానాన్ని చేతపట్టుకొని దేవుడు నమ్మదగిన వాడని, కార్యాలు చేయగలడని, ఆశీర్వదించగలడని, తన కొరకు కనిపెట్టుకొని వారిని ఏమాత్రమును ఎన్నడూ సిగ్గుపడనీయని దేవుడాయనా అని విశ్వాసంతో ప్రార్థన చేసి 25 సంవత్సరాల నిరీక్షణ, ఓర్పుతో, సహనంతో, విశ్వాస బలముతో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అబ్రహాము పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అవునా కదా? 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిస్తే 100 సంవత్సరాల ప్రాయంలో వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఆమేన్. అంటే 25 సంవత్సరాలు కనిపెట్టాడు. నిరీక్షణతో దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో నడిపించబడ్డాడు అబ్రహాం. ఓకే, దేవుడు కృప చూపాడు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు పెరుగుతున్నాడు, పెద్దవాడయ్యాడు, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, విందు చేశాడు. చుట్టుప్రక్కల వాళ్ళందరిని పిలిచాడు. అయ్యా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా శాపాన్ని, నా దరిద్రాన్ని, లేకపోతే నా దుఃఖాన్ని కొట్టివేశాడు, నా యొక్క వేదన తొలగించాడని సంతోషంగా విందు చేశాడు. విందు అయిపోయింది, ప్రశాంతంగా ఎటువంటి అయిపోయారు. తెల్లవారుజామున దేవుడు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎప్పుడు వచ్చిండు? అందరు చెప్పండి. ఏడికి వచ్చిండు? మాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నారు. ఎక్కడికి వచ్చిండు? అబ్రహాం దగ్గరకు వచ్చాడు. నేనంతా ఫంక్షన్ చేసుకుని ఆనందంగా ఉండి చక్కగా కుటుంబం అందరూ వెళ్ళిపోయారు, ఇక ప్రశాంతంగా పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ దేవుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. లేక రాత్రి దేవుడు వచ్చేసాడు. అబ్రహామా, నువ్వు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న ఇస్సాకును తీసుకొని నాకు దహన బలిగా ఆ పర్వతం మీద అర్పించన్నాడు. ఒక్కలామే నన్ను చూడండి. నేను చెప్పినప్పుడు అంటాం కాదు, వాక్యం రావడంతోనే రావాలి ఆ మాట. ఆమేన్. మొత్తానికైతే ఓకే ప్రభా, ఓకే, నాకు ఒక్కడైన కుమారుడు వాగ్దాన పుత్రుడు నీకు దహన బలిగా కావాలి, మీరు ఏమంటున్నారు? ఓకే అని శారమ్మ కూడా ఒక్క మాట చెప్పకుండా ఉదయమే లేచాడంట. పనివాళ్ళని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ఇస్సాకుని వెంట పెట్టుకున్నాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి బయలుదేరాడు. ఆమేన్. మీరు ఇక్కడ చూస్తే 7వ వాక్యం ఇప్పుడు చదవండి ఒకసారి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అనిను. అప్పుడు అతడు నిప్పును, కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని ఇటు చూడాలి. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. చక్కగా పని వాళ్ళతో చెప్పాడు, బాబు మీరు ఇక్కడే ఉండండి, మేమిద్దరం పైకి వెళ్ళి మరలా తిరిగి కిందకు వస్తాం అని చెప్పి కుమారుని తీసుకొని వెళుతున్నాడు. వెళుతూ ఉండగా ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాం, ఏమని? నాన్నగారు కట్టెలు ఉన్నాయి, చెప్పండి అమ్మా, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఏది అన్నాడు. అంటే వెళ్ళేది ఎక్కడికి? బలికి. ఏదో బలి అర్పణ కోసం మా నాన్నగారు వెళుతున్నారు. బలి ఏదో జరిగించడానికి దేవుని సన్నిధికి వెళుతున్నారు, బలి అర్పణ నిమిత్తమై వెళుతున్నారు. కాబట్టి ఇప్పుడు నాన్నగారికి చెప్తున్నాడు, నాన్న కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి అర్పణకు గొర్రె పిల్లేదే అని అడగగానే అబ్రహాం గారు ఏమన్నారు? దేవుడు చూసుకుంటాడయ్యా, మనం బాదం పదా అన్నాడు. సరే మొత్తానికి దేవుడు చూసుకుంటాను అన్నాడు. కానీ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళారు, కట్టెలు పక్కన పెట్టారు, రాళ్ళు తీసుకున్నాడు, బలిపీఠం కడుతున్నాడు, రాళ్ళు అప్పగిస్తున్నాడు, రాళ్ళు తీసుకొస్తున్నాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు క్రమంగా పేర్చాడు. ఇదిగో దగ్గరకు వచ్చి ఇస్సాకును పట్టుకుంటూ, ప్రైజ్ గాడ్, ఏం చేసిండు? ఇస్సాకును పట్టుకుని ఏం చేస్తుండో? తాళ్లతో చేతులు కట్లు బంధిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి, వినండి. ఇస్సాకు అప్పటికి వివేచన కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు. తన తండ్రి ఏం చేయబోతున్నాడు ఎరిగి ఉన్నాడంటే ఈజ్ ఏ మెచ్యూర్డ్. బలి పశువేది అని అడిగాడంటే చిన్నపిల్లడా, తెలివిలేనుడా, ఏ చెప్తుంది అంటే వెళ్ళిపోయాడా? బలి పశువుకి ఏం కావాలో, బలి అర్పణకి ఏం కావాలో బాగా తెలుసు. నిప్పు కావాలని తెలుసు, కట్టె కావాలని తెలుసు, కత్తి కావాలని తెలుసు. అంటే అప్పటికే ఈజ్ ఎ మెచ్యూర్డ్ మైండ్. ఎదిగాడు.
ఒక ఆలోచన ఉంది, ఒక గ్రహింపు ఉంది. ఇంకా చెప్పాలంటే ఏది మంచో ఏది చెడో, ఎక్కడ ఆనందం ఉందో ఎక్కడ సంతోషం ఉందో, ఎక్కడ సంతోషం లేదో ఎందులో ఆనందం ఉందో బాగా తెలిసిన వాడే. ఈజ్ నాట్ ఎ చైల్డ్ ఓటర్, చిన్న పిల్లోడు కాదు, ఆలోచన కలిగిన వాడే. కొట్టు గట్టిగా చప్పట్లో. ఎదిగిన వాడే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. విచిత్రం చెప్పనా, ఎంత భక్తి కలిగిన కుటుంబం అంటే ఈరోజు చాలామంది దేవుని పిల్లల కుటుంబాల్లో దేవుని పిల్లలకు చాలామంది బిడ్డలకు ఆర్ధన ఏంటో తెలియట్లా, బైబిల్ ఏంటో తెలియట్లా, యేసు రక్తమే ఏం తెలియట్లేదని బాగానే చెబుతున్నాం మనకు చెప్పట్లే అసలు. స్తోత్రం చెప్పు గట్టిగా, ఆమేన్ చెప్పు గట్టిగా. ఎదుగుతున్న వయసులో యవనస్తుడుగా అంటే 10-12 ఏళ్ళు వచ్చి ఉంటే నేను అనుకుంటున్నాను. అప్పటికే నుప్పు తెలుస్తుంది, కత్తి తెలుస్తుంది, కత్తి బలి అర్పణ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం వచ్చి కట్లు కట్టేసి మనోడిని పట్టుకొని బలిపీఠం మీద పడుకోబెట్టిండు. కట్లు క్రమంగా పేర్చాడు, బలిపీఠం కట్టాడు, కాళ్ళు చేతులు కట్టి. ఇందాకలు కట్టేది నిప్పేది అన్న ఇస్సాకు ఇప్పుడు, డాడీ వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నాను, నన్ను కట్టేసావేంటి, నన్ను బలిపీఠం మీద పెట్టావేంటి అడిగాడా, మాట్లాడా, ఎందుకు మాట్లాడలేదు కనుక్కొని అడిపోయింది. స్తోత్రం చెప్పండి అమ్మా, ఎందుకు మాట్లాడాలా చెప్పనా, అర్థమైంది. కాదు గుర్తుపెట్టుకోవాలి, అర్థమైంది. హలో, ఓహో దేవుడే చూసుకుంటానండగా అంటే ఇప్పుడు బలి పశువు నేనేనా, బలి ఇవ్వబోయేది నన్నేనా అని తండ్రి చేతులకు కాళ్లకు తాళ్ళు కట్టేసి బలిపెట్టు మీద పెడుతుంటే ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇలా చేయకూడదు, అసలు ఏ తండ్రి అయినా ఈ పని చేస్తాడా అని అనలా. మీకు ఒక మాట, అక్కడ వాక్యపు వెలుగులో చిన్న వయసులోనే బలిపీఠం ఎక్కి తన దేహాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించడానికి సిద్ధపడిన వాడు ఇస్సాకు. గట్టిగా చప్పట్లు కొట్టు. చిన్న వయసులోనే, ఎదుగుతున్న ఆ వయసులోనే బలిపీఠం ఎక్కి బలిపీఠం మీద దేహం పెట్టి సజీవ యాగముగా దేహాన్ని దేవునికి సమర్పించడానికి సిద్ధపడిన వాడు. ఆమేన్. వా, ఏం జీవితం అండి అది. ఆమేన్. చిన్న వయసులోనే బలిపీఠం మీద ఈ దేహం సజీవ యాగముగా మారడానికి సిద్ధపడ్డాడు. దేవుని కొరకు ఈ దేహం సాక్రిఫైస్ చేయడానికి ముందుకొచ్చాడు. ఒక మాట చెప్పను, ఇక్కడ ఈరోజు దేవుడు నిన్ను దీవించాలి అని అంటే, ఆశీర్వదించాలి అంటే ఈ దేహం, ఈ జీవితం దేవునికి సంపూర్ణంగా అర్పించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. సజీవ యాగముగా మన శరీరము, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా, సంపూర్ణ సిద్ధి నొందా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. చప్పట్లు. యేసునాథుని మేళను తలంచి స్తోత్రం చెల్లింతు. ఆమేన్. గ్లోరీ. పాడేదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడేదా చప్పట్లు, మరణాత హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా. ప్రభు యేసుకే యేసయ్యా, సదా పాడేదా. హల్లెలూయా. ఐ కైండ్లీ రిక్వెస్ట్, కోటమయ్యేదాకా ఎక్కడ ఉందరు గాక, ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నా. ఆమేన్. ఏమంటే నేను అన్నాను, చిన్న వయసులో, ఆ ఎదుగుతున్న అప్పుడే వయసులో ఈ దేహం దేవునికి సజీవ యాగంగా సిద్ధపడిపోయాడు. నేను అన్నాను, ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న చాలామంది, దేవునికి నీ దేహాన్ని సమర్పించావా, దేవునికి సంపూర్ణంగా అప్పగించేసావా,
ప్రభా ఈ దేహంలో నా చిత్తం ఏమి లేదయ్యా, నీ చిత్తమే జరుగును గాక, నీ ఉద్దేశమే నెరవేరును గాక, అయ్యా నీ ఇష్టం. ఆమేన్. నేను ఒక మాట చెప్పనా, అప్పుడే ఎదుగుతున్న వ్యక్తికి ఆశ ఉండదా? బ్రతకాలను కోరుకుండదా? ఏమండి, ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఎవరైనా గద్దించారనుకో, హే ఆడుకొని, ఈ వయసులో కాబట్టి ఎప్పుడు ఆడుకుంటారు వాళ్ళు. ముసలాళ్ళు ఎవరైనా ఎగిరనుకో, ఈ ముసలాడికి ఏం పోయే కాదు ఇప్పుడు ఎగురుతున్నాయి అంటారు. స్తోత్రం చెప్పండి. ఇట్స్ అ కామన్. పిల్లోడు ఎగిరిని అనుకో ఎవరైనా పట్టించుకుంటారా? ఏమనొస్తలే కాసేపు ఎగరని, చిన్నపిల్లలు కదా సరదాగా ఉంటున్నారు అన్నారు. అదే పెద్దవాళ్ళు ఎగిరారు అనుకో ఏమంటారు? ఓ అమ్మ ఇప్పుడు ఎగురుతున్నారు ఏందా అమ్మ, ఓ ఇప్పుడు ఎగురుతున్నారు, అవ్వ తల్లి ఇప్పుడు ఎగురొచ్చు అసలు. అంటే నేనేమన్నానంటే చిన్న వయసులో ఇంకా ఏ ఆశలు, ఏ కోరికలు, ఏ ఎంజాయ్మెంట్ ఏమి చూడాలి అతను. అప్పుడే ఎదుగుతున్నాడు. కానీ ఆ చిన్న వయసులోనే దేవుని కొరకు దేహం బలిపీఠం మీద అర్పించడానికి సిద్ధపడినవాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, వృద్ధిపరచాలి అంటే నీ దేహం సంపూర్ణంగా, నీ జీవితం పరిపూర్ణంగా దేవునికి అప్పగించాలి, దేవుని స్వాధీనం చేయాలి. ప్రభా నీ చిత్తం నాయన, ఇంతవరకు ఈ జీవితాన్ని ఇచ్చావు, స్తోత్రం. ఒకవేళ ఈ బ్రతికిచ్చింది అసలు ఈ అర్పణ కోసం అంటే స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ప్రభా ఈ అసలు నన్ను పుట్టించిందే ఇందుకోసం అయితే నీకు స్తోత్రం అయ్యాను బలిపీఠం ఎక్కాడు. మనం ఎక్కుతాం. అయ్యగారు, ఓ అయ్యగారు, అదేంటి అయ్యగారు అట్ట అన్నారు. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తురాలకి బాప్తీసం ఇస్తుంటే వాళ్ళ పక్కన వాళ్ళు కుటుంబాలు అన్నారు, ఎందుకు అమ్మ అప్పుడే బాప్తీసాలు ఇప్పుతున్నారు? స్తోత్రం చెప్పండి. ఎంతలోనే ఏ వయసు అంటే వయసుని బట్టి బాప్తీసం తీసుకోవాలా? ఒక 70 ఏళ్ళు వచ్చాక 80 ఏళ్ళు వచ్చాక ప్రభా నీ స్తోత్రం వచ్చేస్తున్నాను ప్రభా, తీసేసుకో ప్రభా, అయ్యా నీ ఇష్టం ఆయన, నన్ను చేర్చుకో అయ్యా, నన్ను చేర్చుకో. అప్పుడు దాకా నీ ఇష్టాన్ని సరే బతికి అప్పుడు చేర్చుకో. ఏం చేస్తావు పోయి అక్కడ తోటకు నీళ్ళు పోతావా? చాలామంది అంటూ ఉంటారు అన్నప్పుడప్పుడు, ప్రభు నన్ను తీసుకుంటే పరలోకం పోయి అంటే పూల మొక్కలకి నీళ్ళు పోతుంటారంటే వీళ్ళు. ఏం చేస్తూ ఉంటారు? మీకు ఒక మాట చెప్పిన, నీళ్ళు పోయకుండా అక్కడ జీవజల నది ఉంది. కొట్టుగట్టిగా చప్పట్లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలామంది మందిరానికి వస్తారు, చాలామంది ఆరాధన చేస్తారు, చాలామంది దేవుని మాటలు వింటారు, కానీ హృదయాన్ని, జీవితాన్ని దేవునికి. ఈ రాత్రి ప్రభు నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. దేవునికి సమర్పించు. రోమపత్రిక 12:1. కాబట్టి దేవునికి అనుకూలమును పరిశుద్ధమును సజీవ యాగముగా 12:1 ఉందమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇది మీకు చాలా ప్రయోజనకరమైనది. ఆమేన్. ఇది మీకు చాలా మేలుకరమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. నీ జీవితం, నీ బ్రతుకు ఆయనకు సమర్పించాలి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. జీవితాన్ని దేవునికి సమర్పించడం అంటే, బ్రతుకును దేవునికి సమర్పించడం అంటే ఈ దేహంలో ఉన్న ప్రతి ఆశను చంపి దేవుని చిత్తంలో బ్రతకడం. కొట్టుగట్టిగా చప్పట్లో దేవుని నిమిత్తమై బ్రతకడం. దేహంలో కలుగుతున్న ప్రతి ఆశను చంపాలి. దేవునికి విరోధంగా అపవాది ఈ దేహంలో పుట్టించే దేవునికి వ్యతిరేకమైన ఆశలు చంపాలి. సమర్పించడం అంటే అంత సాధారణం, ఆషామాషి. ఆశలు చంపేసుకోవాలి. ఈ దేహం మీద, ఈ బ్రతుకు మీద ఆశ అనేది లేదు. ఒకవేళ ఆశ ఉంటే దేవుని కోసమే, దేవుని నిమిత్తమే. ఈరోజు చాలామంది యవనస్తులు దేవునికి జీవితాలు, చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు. జై స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తిసం, మారు మనసు, దేవునికి జీవితాలు ఇవ్వడం లేదు. తీసుకుని కానీ చదువుకో, బాగా చదువుకో, చదివి బాగా సెటిల్. స్తోత్రం చెప్పండి. నేను కూడా అట్టే అనుకున్నా, కొడితే అంతు లేకుండా వచ్చి పడ్డా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్.
అమ్మగారితో చెప్పాను, అమ్మ బాప్తిజం అట్లాంటిది చెప్పమాకు, ఒరే నిన్ను సేవకు అట్లాంటి మాటలు చెప్పమాకు నువ్వు నాకు. స్తోత్రం చెప్పండి. బాగా చదువుతా, ఉద్యోగం సంపాదిస్తా, మనకెట్ట ఆస్తుల ఐశ్వర్యాలు లేవు, మంచిగా చదువుతా, ఉద్యోగం సంపాదిస్తా, డబ్బు సంపాదించి వస్తా, పెళ్లి చేసుకుంటా, అప్పుడు ఇల్లు కడతా, అప్పుడు చూద్దాం దేవునికి జీవితం ఇద్దాం అనుకున్నా. స్తోత్రం చెప్పు. అలాంటి యవనస్తులు ఎవరైనా ఉంటే మారు మనసు ముందు బాగుందండి. ఎందుకో చెప్పనా, కొట్టేదాకా తెచ్చుకోమాకండి. ఆమేన్. అలా అనిపోయా నేను హైదరాబాద్ 2 సంవత్సరాలు ఇంటి ముఖం చూడాల. ఒక్క రాత్రి ఒక్క దెబ్బ కొడితే తెల్లారి పొద్దున్న రైలుకి ఇంటికి వచ్చా. గట్టిగా చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్ అనండి గట్టిగా. ప్రభా వద్దు నాయన, నాకు ఈ లోకంలో ఆశలు వద్దు, ఈ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ప్రభు చేతిలో ఎప్పుడైనా పెట్టానో నేను అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థానాల్లో దేవుడు నిలబెట్టాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. నేను వెళ్ళని అనేక ప్రాంతాలు, చూడని వ్యక్తులు, ఎన్నో శ్రేష్టమైన అనుభవాలలో ఓ దేవుని కృపలో నడిపిస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, నీ దేహాన్ని జీవితాన్ని దేవునికి అప్పగించు. నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నిలబెడతాడు. ఆమేన్. చిన్న వయసులోనే దేహాన్ని సమర్పించేశాడండి. కనుక ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న మొట్టమొదటి ఇస్సాకులో ఉన్న నంబర్ 1 క్వాలిటీ, ఆ యవన ప్రాయంలో ఎదుగుతున్న చైల్డ్, ఆ చిన్న వయసులోనే, అమ్మా రే చూడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి అప్పగించేశాడు. దేవునికి హృదయపూర్వకంగా ఎక్కడ మనసులో నొచ్చుకోలా, తండ్రితో విభేదించలా. ఆమేన్. ఒక ఆయన అన్నాడు, మరి ఎలా ఎందుకన్నారో నాకు తెలియదు కానీ, ఇస్సాకును వాళ్ళ నాన్నగారు తాళ్ళతో కట్టేశాడు కాబట్టి లోపడ్డాడు అన్నాడు. బైబిల్ అలా చెప్పలా. బైబిల్ చెప్పండి, మనం కొంత కామెంటరీ చేయకూడదు. నేను అన్నాను, నిప్పు అడిగినాడు, కత్తి అడిగినాడు, కట్లు అన్నాడు, ఇది ఎందుకు చేస్తున్నాడు అడగడా? మరి అప్పుడు ఎందుకు మౌనంగా ఉండు? ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఓ దేవుని చిత్తం అని దేవుని చిత్తానికి లోబడిపోయాడు. ఆమేన్. ఈ రాత్రి మాట చెప్తున్నాను, నిజంగా దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. నా దేవుడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. రాత్రి సొలొమోను దేవుని మందిరం ఎదుట 100 కొలది ఎడ్లు దేవునికి బలిగా అర్పించేసి వెళ్ళి పడుకున్నాడు. దేవుడు వచ్చాడు, నా కుమారుడా, నీ ఎడ్లు కాదయ్యా, నీ బళ్ళు కాదయ్యా, నీ హృదయం నాకు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ బ్రతుకు దేవునికి కావాలి, నీ హృదయం కావాలి, నీ జీవితం కావాలి దేవునికి. ఈ రాత్రి ఇవ్వగలవా? సమర్పించుకోగలవా? ఆశను చంపుకోగలవా? దైవ చిత్తానికి నీ దేహాన్ని అప్పగించగలవా? ఆశీర్వదించడానికి, గణపరచడానికి, హెచ్చించడానికి, 100 ఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధం. ఆమేన్. అండ్ సెకండ్, దేవుని వాక్యం చూడండి. ఇస్సాకును దేవుడు దీవించడానికి 2వ కారణం, 24వ అధ్యాయం 62వ వాక్యం. చదవండి అదే. సాయంకాలమున, ఈ మాట చూడండి, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. చాలు. అప్పటికి ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. చెప్పండి ఎంత? 40 సంవత్సరాలు. ఇస్సాకునకు ఇంకా వివాహం అప్పటికి అవ్వలేదు. అమ్మా, ఇస్సాకునకు పెండ్లి భార్యను తీసుకొని రావడానికి వారి తండ్రి అబ్రహాం తన ఇంటి పెద్ద పాలేరు ఎలియాజరుకు పెళ్లి బాధ్యతను అప్పగించి, నువ్వు వెళ్ళి నా కుమారునికి పెండ్లి భార్యను తీసుకొని రా అని చెప్పి పంపిస్తాడు. పెండ్లి పని మీద పెండ్లి భార్యను తీసుకొని రావడానికి తన కొరకు తన యోగ్యమైనటువంటి ఒక పెండ్లి, తన పక్కన ఉన్న భార్యను, తనకు సహకారిని తీసుకొని రావడానికి ఏమో ఎలియాజరు వెళ్ళాడు. స్తోత్రం. మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ, అసలు పెళ్లి కొడుకు బాగుండి పెళ్లి చూపు ఒకటి ఏడనా? స్తోత్రం చెప్పరే, ఉన్నాయన్నా పెళ్లి కొడుకు లేకుండా. విచిత్రం ఏంటంటే అసలు పెద్దోళ్ళు బాబాయిన ముందు వీళ్ళు పోతున్నారు. స్తోత్రం. వాళ్ళు ఎక్కారనుకో, వాళ్ళు ఎందుకు వీళ్ళు ఎందుకు చూసుకునేది, నేను చేసుకునేది, వీళ్ళంతా ఎందుకు నాన్న, మన ముగ్గురు మొదలు పాయింట్ అంటున్నాడు ఒకడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒరేయ్ పెద్దోళ్ళు రావాలరా, కొంచెం చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉంటారా, చుట్టుపక్కల వాళ్ళు తీసుకురావాలా, అది తర్వాత ముందు మన బాధపా అంటుండు. ఆగరామయ్య ఆగరంటే వాళ్ళు వెనకాల వస్తారులే అంటే ఇటు చూసిందాక చేసుకున్న తర్వాత అబ్బా అని అంటున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు నేను అన్నాను యవనస్తుడుగా వచ్చాడు. చెప్పండి ఏంటిది? పెళ్లి వయసు అంటే ఏంటి? పాత నిబంధనలో ఒక్కొక్క వ్యక్తికి వివాహం అయ్యేసరికి 40 ఏళ్ళు, 30, 50 ఏళ్ళు అలా. ఇదిగో వివాహ వయసు వచ్చింది. అద్భుతం చెప్తే ఇంకో మాట, తండ్రి సంబంధం తీసుకొచ్చిందాక పెళ్ళి అనే మాట. అబ్బా, ఎంత గొప్ప అద్భుతమైన జీవితం ఇసాకుది. కొట్టండి యవనస్తులు ఎవరు ఉన్నట్టు గట్టికి చప్పట్లో. పెళ్ళి అయినోడు కాదు నేను చెప్పేది, పెళ్ళి కానీ యవనస్తులు కొట్టండి. కొట్టవే నువ్వు, పెళ్ళయిందా? నువ్వు కొట్టట్లేదేంటి? అయిందా? పెళ్ళయిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, తండ్రి సంబంధం చూసి తీసుకొచ్చి ఎవరేమని అనంగలోనే నీ భార్య అంటే గుడారంలోకి తీసుకెళ్ళినంట. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆ యవన ప్రాయంలో స్టిల్ యంగ్ బాయ్, ఇంకా వివాహం కాల ఆ సమయంలో పెళ్లి కూతురుని చూడటానికేమో ఎలియాజరు పోయాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఒంటరిగా గుడారం వదిలిపెట్టి ఏకాంతంగా అలా బయలు వెళ్ళి ఓ పొలాన్ని చూసుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమండి, నేను అన్నాను ఇస్సాకు యవన ప్రాయంలో లోకముతో మనుషులతో గడపట్ల. ఎక్కడున్నాడు? ఎవరితో ఉన్నాడు? దేవునితో, దేవుని సన్నిధిలో. పొలము అనగా దేవుని సంఘం, పొలము అనగా రెండవది సమాజం. ఒకవేళ సమాజంలో ఉంటే మనుషులతో ఉన్నాడు అని ఉండాలి, కానీ అక్కడ పొలములో ధ్యానిస్తున్నాడు. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయ్యా. ఉండాలని నా ఆశయ్యా. నీ ఉన్న చోటున నేనే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీ ఉన్న చోటున నేనే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని ఆశయా. ఎట్లా ఒంటరిగా ఎవరితో? ఏమండి, పొలములో బయలు వెళ్ళాడు అని ఉంది. ఎంత అద్భుతంగా రాశాడు పరిశుద్ధాత్ముడు. దూరంగా వెళ్ళిపోయాడు, మనుషులు ఎవ్వరూ లేని, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేని ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది మనుషులకు ఎవరు కనపడకుండా యవనస్తులు పోతున్నారు, తుప్పల్లో దూరుతున్నారు, మోరీలు కాడ దూరుతున్నారు, మీటింగ్లకి వెళ్తుంటే ఆడు మోరీల మీద ఆడే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈడు యవనస్తుడిగా మోరీలు అమ్మట ఆడాడు కూర్చొని పెళ్ళి నాకు ఇంటికి రావట్లా. స్తోత్రం చెప్పండి. మీ ఆయన ఏడమ్మంటే ఇంక రాలేదు డాడీ. ఆడుండవు. ఎక్కడున్నావు బాబు? సెంటర్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? సెంటర్లో ఏం చేస్తున్నావు? స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండి. ఏమండి, ఎంత మంచి అద్భుతమైన దైవ లక్షణం అది. యవన ప్రాయంలో పొలములోనికి వెళ్ళి, నేను అన్నాను యవనస్తులు దేవుని మందిరంలోనికి వస్తున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? దేవునితో గడుపుతున్నారా? దేవునితో సంబంధం ఉందా? అయ్యగారు ప్రార్థన చేయండి, మా పిల్లలు బాగా దీవించబడతారు. మీరు గట్టిగా ప్రార్థన చేయండి. గట్టిగా అంటే ఒకటి గట్టిగా చదవాలా? గట్టిగా చేయండి అయ్యగారు ప్రార్థన. గట్టిగా అంటే అర్థం ఏంటి అన్న? గట్టిగా అంటే అర్థం ఏంటి? అవి కొంచెం భారంగా చేయండి. అయ్యగారు భారం తెచ్చుకుంటా ఉండాలి. వాళ్ళు మాత్రం బాగా అది. స్తోత్రం చెప్పండి. అయ్యగారేం భారంగా చేయాలి, మనోడేం భారంగా తింటాడు. స్తోత్రం. వాళ్ళు రారు పొలంలోకి, వాళ్ళు రారు మందిరంలోకి, వాళ్ళు ధ్యానించరు దేవుని వాక్యం, వారు దేవునితో సంబంధం ఉండదు. జాగ్రత్త. రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. ఇస్సాకు దీవించబడ్డానికి ఒంటరిగా పొలంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు మకరందాన్ని ఆస్వాదిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. దైవ సంబంధమైన ఆలోచనలతో తన మనసు నింపుకుంటున్నాడు. దేవుని గురించిన ధ్యానం. హల్లెలూయా. జాగ్రత్త. యవనస్తులు ఎక్కడ ఉన్నారు? కొంతమంది మీ జీవితాలు రానున్న దినాల్లో జనములకు దీవెనగా ఆశీర్వాదకరంగా కట్టబడాలంటే దేవునితో ఎక్కువగా సంబంధం, సహవాసం కలిగి ఉండండి. వాక్యాన్ని ధ్యానించడం అంటే, దేవునితో గడపడం అంటే ఆయనతో ఎక్కువ సంబంధం, సహవాసం కలిగి ఉండడం. కొట్టని గట్టిగా చప్పట్లు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభుతో ఎవరు విడదీయలేని అద్భుతమైన సంబంధం, అద్భుతమైన సహవాసం. ఆమేన్. నీకు ఏ పనులన్నా ఉన్నాయి, దేవునితో గడిపే సమయానికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గరికి, దేవునితో సంబంధం. కూర్చోవాలి, బైబిల్ చదవాలి.
ప్రతిరోజు బైబిల్ స్టడీ. ఈ సమయం అనుకున్నప్పుడు అప్పుడు ఎవరితోనూ మాట్లాడి ఎవరు వచ్చినా కాసేపు వస్తానని పోవాలి, తలిపేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. విచిత్రం ఏంటి చెప్పండి, మనం ఎలాంటి వాళ్ళు అంటే ఎవరు నొత్తి లేచి వస్తాం మనం. ఏంటి ఎవరు వచ్చారు? తలుపు సప్పుడెత్తే ప్రార్థనలో కూడా ఎవరు వచ్చారు? నీకెందుకు ప్రార్థనలో ఉన్నడికి? ప్రార్థన చేసుకోరాదు, వాక్యం చదువుకోరాదు, వచ్చినాడు ఎవరు నీ కాడికి వస్తారుగా. ఏమంటే చాలామంది దేవునితో ఈ కనెక్టివిటీ లేదండి, సహవాసం లేదు. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు. ఆ మధ్య ఓ పాస్టర్ గారు ఒక గృహానికి వెళ్ళారంట. ఎక్కడికి? దైవజనుని ప్రేమించే గృహం అది, దైవజనునికి బాగా పరిచర్య చేసే గృహం అది, దైవ సేవకునికి మంచిగా అన్నం పెట్టే గృహం అది. ఆమేన్. మంచిగా అయ్యగారిని పిలిచారు. ఈసారి మన అయ్యగారికి వెరైటీగా పెట్టాలని వెండి ప్లేటు, వెండి గ్లాసు, వెండి స్పూన్ తెచ్చి భోజనం పెట్టారు. పోతా అయ్యగారు ఏం చేసిందంటే వెండి స్పూన్ తీసుకొని పోయిండు. స్తోత్రం చెప్పండి. తీసుకుపోలా మీకు చెబుతా. అయ్యగారు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వెండి ప్లేట్ కనపడుతుంది, వెండి గ్లాసు, స్పూను. అయ్యగారు స్పూన్ తీసుకుపోయిన అడుగుతారా? ఏమై ఉంటుంది? ఏమైందమ్మా? అయ్యగారికి అన్నం పెట్టిన కాడ నుంచి స్పూన్ కానీ రాట్లా. అయ్యగారికి అన్నం పెట్టిన కాడ నుంచి స్పూన్ కానీ రావట్లేదా? నేను అందుకే చెప్పా, వెండిది ఎందుకు చేయించినాను? నేను చెప్పాక వెండి చూడగానే ఎవరికైనా ఆశ కొలిగిద్ది. అయ్యగారు అయితే మాత్రం ఆశ ఉండదా ఏంటి? ఎత్తకపోయిండు, నిమ్మలంగా ఎత్తకపోయిండు అనుకుంటున్నారు. ప్రార్థనకు వస్తుంది, అయ్యగారికి వెళ్ళి చూస్తుంది, వాక్యం చెప్పిన ప్రియులారా మనం యథార్థంగా ఉండాలి. యథార్థం అనుకుంటుందేమా? స్తోత్రం చెప్పండి. మా ఇంట్లో తినడానికి వచ్చి స్పూను ఎత్తుకొచ్చుకొని వెండిదని అనుకుంటుందంట. ఇక ఉండబట్టలేక ఒక 6 నెలల తర్వాత ఏంటి అయ్యగారు వచ్చిన తర్వాత సోఫాలో కూర్చుంటే మళ్ళీ ఒకసారి విజిటింగ్కి వస్తే, అయ్యా ఏమనుకో మాకు ఒక మాట అడుగుతాండి. అడుగమ్మా అడుగు, ఏం కాదు. ఏంటి? ఏం లేదయ్యా, ఒక 6 నెలల క్రితం మీరు మా ఇంటికి భోజనానికి వచ్చారు. అప్పుడు మీకు వెండి ప్లేట్లో, అవునవును వెండి ప్లేట్లో పెట్టారు, వెండి గ్లాస్ పెట్టారు, వెండి స్పూన్ పెట్టారు. అవునయ్యా, మీరు వచ్చిపోయిన కానీ స్పూన్ కానీ అట్లా. అవునమ్మా, దేవులాడేవా? అంత దేవులాడనయ్యా, అంత చూశాను, అసలు ఎక్కడ కానరాలేదయ్యా. నిమ్మలంగా అయ్యగారు సెల్ఫ్లోకి పోయి బైబిల్లో జిప్పు తీసి స్పూన్ తీసిండట. అర్థమైందా? ఏం తీసిండు? బైబిల్ తీసి జిప్పు తీసి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సెల్ఫ్లోనే ఆమె బైబిల్లోనే ఏం పెట్టిండు? 6 నెలలుగా చర్చి వస్తుంది, ఒక్కరోజు తీస్తే ఒట్టు. ఏంటి? 6 నెలలుగా చర్చికి వస్తుంది, ఒక్కరోజు కూడా బైబిల్ జిప్పు తీసి ఆదివారం వస్తుంది, వాక్యం అయ్యగారు చదువుతుంటే చూస్తుంది, అసలు తీయట్లా. అమ్మా నాకు వెండి మీద ఆశతో తీసుకెళ్ళా, అసలు నువ్వు ఎంతవరకు వాక్యాన్ని చదువుతున్నావో ధ్యానిస్తున్నావో మీరు మీ ఆయన తెలుసుకుందామని ఇందులో పెట్టిపోయినా మీరు ఎంత మంచి భక్తులు అంటే 6 నెలల నుంచి జిప్పు తీలే, పరలోకం మీదేకా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హలో, ఆదివారం వస్తారు, మళ్ళీ ఆదివారం తీసుకెళ్ళి కూట్లో పెడతారు బైబిల్, మళ్ళీ వచ్చేటప్పుడు అని ఊది మళ్ళీ తీసుకొని వస్తారు. స్తోత్రం చెప్పు. ఏమండి ఇదేంటిది? జీవము కలిగిన దేవుని మాటలు. కొట్టుగట్టిగా చప్పట్లు. బ్రతికించే వాక్యం, జీవమిచ్చే వాక్యం, బలపరిచే వాక్యం, ఆదరించే వాక్యం, పరిశుద్ధపరిచే వాక్యం, నూతనపరిచే వాక్యం, మహిమకు సిద్ధపరిచే వాక్యం. కొట్టుగట్టిగా చప్పట్లు. దేవుని శక్తితో, దేవుని కృపతో నింపబడే వాక్యం. ఆమేన్. పనికిరాని అన్నం 3 సార్లు తింటావు. ఏం చూస్తున్నావు? ఆమేన్. రోజుకు 3 అధ్యాయాలు కూడా బైబిల్ చదవు. మళ్ళీ ప్రభా నా కొండ నీవే, నా బండ నీవే, నా అండదండ నీవే యేసయ్యా. ఇంత బాగా చేస్తావు రాగం. స్తోత్రం చెప్పు. ఆమేన్. ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన కాదు, పొలములో ధ్యానిస్తున్నాడు. కీర్తన 1:1. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు. అమ్మా ఒక ఆగన అమ్మగారు చదువుతారు, చదవనమ్మ. నడువక, నిలువక, కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము. ఆమేన్.
అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమగును. కొట్టుగట్టిగా చప్పట్లో, సంతోషంతో కొట్టుగట్టిగా చప్పట్లో. దేవుని పవిత్ర నామానికి మహిమ కలుగును గాక. దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటను ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, దేవునితో కూర్చొని ఏం చేయాలి? దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి స్తోత్రం, నువ్వు ఇచ్చిన మాట కొరకు స్తోత్రం, నన్ను ప్రేమించి నాకు పరిశుద్ధ గ్రంథం. ఎంతోమందికి ఈరోజు వాక్యం లేదు, ఎంతోమందికి వాక్యం అందట్లో, ఎంతోమందికి మందిరాలు లేవు, ఎంతోమందికి దైవజనం లేరు, ఎంతోమంది దగ్గరికి ఈ మాట వెళ్ళడం లేదు. కానీ నీ కొరకు దేవుడు ఎక్కడ దైవజనం నిలబెట్టి ప్రతిరోజు కృపగల ఉపదేశం ఇస్తున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లో. ప్రతి నిత్యం దేవుడు నీ జీవితాన్ని, దేవుడు నీ కుటుంబాన్ని, దేవుడు నీ పిల్లలను, నీ బ్రతుకును మార్చే వాక్యం ఇస్తుంటే వాక్యం ఎంత చదువుతున్నావు? వాక్యం చదవడానికి సమయం ఎంత కేటాయిస్తున్నావు? ఓ సందర్భంలో ఈ మాట చెప్పాను మా సంఘంలో. ఎవ్రీడే నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు తీసుకునే సమయం ఎంత, దేవుని కోసం ఇచ్చేది ఎంత? ప్రైజ్ గాడ్. ఎంత? నీవు నీ కొరకు, నీ పిల్లల కొరకు, కుటుంబం కొరకు, నీ పనుల కొరకు, ఉద్యోగాల కొరకు, అవసరాల కొరకు నువ్వు తీసుకునే సమయం ఎంత? అసలు ఆ సమయాన్ని, ఆ జీవాన్ని, ఆ బ్రతుకును, ఆ కుటుంబాన్ని, ఆ పనిని సమస్తం ఇచ్చిన దేవునికి నువ్వు ఇచ్చే సమయం ఎంత? ప్రైజ్ ది లార్డ్. ఆన్సర్ చెప్పగలవా దేవునికి? ఈ చిన్న ప్రార్థన 24 గంటలు 12 గంటలు తీసుకొని, అర్ధగంట తినటానికి తీసుకొని ఏసుకి ఇస్తున్నామని అడిగి పెట్టుకుంటాను. తండ్రి ఆమేన్. ప్రభా బంగారు దోతలు కాపలా ఉంటారు, బంగారు దోతలు వచ్చి తిరుగుతూ ఉంటారు ఇంటి చుట్టూ. స్తోత్రం చెప్పు. చిన్న ప్రార్థన చేసి బంగారు దోతలు రావాలంట. ఆడ మొత్తుకొని ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ కాడికే రాట్లా. స్తోత్రం. ఏమంటే నేను అన్నాను, దివారాత్రం ఏం ధ్యానించాలి? చెప్పాలి. నిజంగా మీకు ఒక మాట చెప్పనా? ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే చదువుతావు, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే చదువుతావు, వాక్యాన్ని చదివితే నెమ్మది నీ గుండెల్లో ఖచ్చితంగా ఉంటుంది. ద పీస్ ఆఫ్ మైండ్, ద హెవెన్లీ పీస్, పరలోకపు దేవుని సమాధానం నీ హృదయానికి కావలి ఉంటుంది, నీ బ్రతుకు కావలి ఉంటుంది. వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇస్సాకులో ఉన్న రెండవ లక్షణం ఏంటి? వాక్యం ధ్యానం చేస్తున్నాడు, దేవునితో గడుపుతున్నాడు, స్నేహితులతో లోకంలో గడపట్లా, వ్యర్థముగా తిరగట్లా, ఎక్కడ పడితే అక్కడ వృధాగా బ్రతకట్లా. స్తోత్రం. వద్దయా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. ఏంటంట? వద్దయా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, నీ ఏర్పాటులో నేను బ్రతకాలయ్యా. ఆమేన్. వద్దయా వద్దే వద్దు, వ్యర్థంగా బ్రతికే వద్దు. వ్యర్థంగా బ్రతకమాక. దేవుడు సమయం ఇస్తే, పని లేకపోతే, ఏమి తోచకపోతే మందిరంలోకి రా. కొట్టు గట్టిగా చప్పట్లు. దేవుని మందిరంలో కూర్చో, వాక్యాన్ని చదువు, దేవుని మాటలు ధ్యానించు. మందిరం దూరంగా ఉందా? ఇంట్లో ఉండి మెదలకుండా గడి పెట్టుకో, బైబిల్ తీసుకో, ఈరోజు ఇన్ని అధ్యాయాలు చదవాలి. ఆమేన్. ఆకలితో చదువు. వాక్యం చదువుతూ ఉండగా వాక్యంలో ఉన్న జీవం నీలోకి వస్తుంది, నీలోకి వచ్చిన జీవం కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. కొట్టుగట్టిగా చప్పట్లు. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని శక్తితో నింపబడకపోవడానికి కారణం వాక్యం చదవరు. నువ్వు వాక్యం చదువు, వాక్యాన్ని ధ్యానించు. బలహీనమైన నిన్ను బలమైన వ్యక్తిగా, పరాక్రమము కలిగిన కార్యాలు జరిగించే వ్యక్తిగా నిలబెడతాడు దేవుడు. ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని శక్తితో నింపబడిన మాటలు ఇవి. హల్లెలూయా. చేతులు ఎత్తట్లే ఎవరు?
అన్నేమో నీ ఇష్టం అన్న మరి స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమె ఏం చెప్పండి గట్టిగా. నీ ఇష్టమా ఈ చెప్పు, ఈసారి వస్తాం చూస్తాం అన్నాడు చూస్తున్నారు. స్తోత్రం చెప్పు. ఆమె హల్లెలూయా. ఈ మధ్య చాలామంది చెప్తున్నారు అయ్యగారు అన్ని సంతసేపు చెప్పి అయ్యగారిని పిలవకూడదు అయ్యగారు అంటున్నారు. స్తోత్రం చెప్పండి. మరి ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవాలమ్మా? 2 మాటలు మరే. అనగనగా అడవిలో ఓ రాజుగారికి 7 కొడుకులు 7. అది అబ్బా ఎమ గుర్తుంది మా వాళ్ళకి. అది ఈ చెబితే అబ్బా అయ్యగారు ఎమ చెప్పిండు అయ్యా. ఏం చెప్పిండు? అంత గడ్డి మట్టి చెత్త. స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. 7 కథలు, 7 చేపలు, 7 కొండలు, ఈ నచ్చుతున్నాయి మీకు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రైజ్ గాడ్. దేవునితో సమయం గడుపుతూ సహవాసం. ఆమేన్. యవనస్తులారా, దేవునితో సహవాసం చేయండి. చరిత్రలో నిలిచిపోయే జీవితాలు దేవుడు మీకు ఇస్తాడు. చరిత్రలో అనేకులు మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా దేవుడు హెచ్చేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా. Another word is says, తరాలలో నీ గురించి మాట్లాడుకునేంత కృపతో నింపి నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. ఇస్సాకు చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇస్సాకుని గురించి ఇంకా నువ్వు నేను ధ్యానం చేస్తున్నావు. ఈజ్ ఏ మోటివేషనల్. ఆమేన్. నీకు నాకు ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఆమేన్. 3వ మాట, మీరు ఆదికాండంలోనే ఉండండి, ఎటు బామాకండి. ఓకేనా? ఇన్ ద బిగినింగ్ 25వ అధ్యాయం 20వ వాక్యం. ఇస్సాకు పద్దనరామములో నివసించు సిరియవాడైన పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల గలవాడు. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత యెహోవా అతని ప్రార్థన వినెను గనుక దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చేతులు ఎత్తేసే స్తోత్రం చెప్పండి. బయట ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట, ఇస్సాకుకు వివాహమైంది 40 సంవత్సరాల వయసులో. ఏమండి, రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు. వచ్చారు, వారిద్దరూ జీవనం కొనసాగిస్తున్నారు. అమ్మా, వారికి గర్భఫలము లేదు. చెప్పనేమి లేదు. ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉంది. ఏమండి, మీరు గమనించండి, సహజంగా వివాహమైన తరువాత సంవత్సరం లోపు పిల్లలు కానీ కలగకపోతే ఇక వారిని పెట్టే బాధ అంతా ఇంత సొక్కలు చూపిస్తారు. పెళ్ళప్పుడేం సొక్క చూపిస్తారు, పెళ్ళి అయిన తర్వాత రోజుకు ఒక సొక్క చూపిస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, భయంకరంగా వేధిస్తూ ఉంటారు. ఎవరో దేవుడిని ఎరగని వాళ్ళు అనుకుంటే అసలు దేవుడిని ఎరిగిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో ఉంటుంది, 2 అక్కల చెల్లెల్లో ఒక ఆమెకి పిల్లలు ఉన్నారు, ఒక ఆమెకి పిల్లలు లేరు. కానీ పిల్లలు ఉన్నామె పిల్లలు లేని ఆమెను ఏం చేస్తుంది? వేధిస్తూ ఉంది, చిన్న చూపు చూస్తూ ఉంది. నేను అన్నాను, ఒక భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు వాళ్ళు, పిల్లలు లేరు. హలో. అప్పుడు ఇస్సాకు చూసి వెంటనే, ఇదిగో రిబ్కా దుఃఖపడుతుంది అనుకుంటా. మీకు ఒక మాట చెప్తాను. అయ్యా పురుషులు ఇటు చూడండి, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వివాహం అయ్యేటప్పుడు నీ కష్టంలో కష్టం, దుఃఖంలో దుఃఖం, నీ కలిమిలో కలిమి అని చెప్పి ప్రమాణాలు చేస్తారు. వివాహం అయిన తర్వాత మొత్తం నెత్తిమే పెట్టి నీ సావు నువ్వు జావు అంటారు. అలాంటి వారుగా మనం ఉండకుందుము గాక. వారి సంతోషాన్ని పంచుకునే మనం వారి దుఃఖాన్ని కూడా తీసుకునే వ్యక్తులుగా మారాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మంచి మాట, తనకున్న సమస్యను బట్టి, ఏమంటే వారికి ఉన్న కొదువును బట్టి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే దేవుని పాదాలు పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హలో. తన సమస్య, తనకున్న అవసరం కొరకు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరికి వెళ్తున్నాడు? దేవుని పాదాలు పట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట, దేవుణ్ణి అడుగుతున్నాడంట. విచిత్రం చెప్పనా, అసలు ఇప్పుడు ఎక్కువ ప్రార్థన చేసేది స్త్రీలు చేస్తారు, పురుషులు చెప్పండి తక్కువ చేస్తారు. ఈ మధ్య మీరు చూసారో లేదు, అక్కడక్కడ మరి దేవుడు దైవజనులకు ఒక మంచి ఆలోచన ఇచ్చి పురుషులు కోటాలు పెడుతున్నారు. ఏంటిది? పురుషులు కోటాలు పెడుతున్నారు, ఎక్కువైపోతున్నాయి. ఎవరు చూసినా పురుషులు కోటాలని వింటున్నాం మనం. ఎందుకు? పురుషులు తక్కువ.
చర్చిలో 100 మంది పురుషులు ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? అమ్మో 1000 మంది అంటారు. స్తోత్రం చూడు, మా అమ్మ చెబుతుంది. స్తోత్రం చెప్పండి. ఏమండి, చాలామంది. ఇంకో మాట చెప్పాలి, ఎక్కువ శాతం ప్రార్థన ఎవరు ఎక్కువ బాగా చేస్తారు? ఆడవాళ్ళే చేస్తారు. కష్టం వస్తే అమ్మ ప్రార్థన చేయి అంటారు. విచిత్రం చెప్పనా, తన భార్య కష్టం, తను పడుతున్న దుఃఖంలో పాలు పంచుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మూడో మాట మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇస్సాకు ప్రార్థనాపరుడు. ప్రతి విషయానికి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టేవాడు. ఫిలిప్పీ పత్రిక 4:6, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత. చదవండి ఒకసారి, ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి. ఎవరికి? మీ విన్నపాలు ఎవరికి? మీ అవసరాలు ఎవరికి? ఇప్పుడు నేను అనుకున్నాను, ఇస్సాకు రెబ్కా దగ్గరికి వెళ్ళమ్మా, ఎడమాకు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్, దేవుణ్ణి వేడుకుందాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రార్థనాపరుడు. ఏంటిది? ప్రార్థనాపరుడు. ఓ భక్తుడు అన్నాడు ఇలాగన, ప్రార్థన ఎంత గొప్పదంటే, ద ప్రేయర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఒక వెన్నుముక అంట. వెన్నుముక. ఏంటిది? ప్రార్థన. వెన్నుముక లేకపోతే నిలబడగలడా? వెన్నుముక లేనివాడు నడవగలడా? ఎక్కడుంటే? మీకు మాట చెప్పనా, ప్రార్థన లేని జీవితాలు కూడా అంతే. నువ్వు ఏ అయ్యగారి కాడికి పోయి నెత్తి మీద చేతులు పెట్టుకొని రావటం తప్పితే అంతే. స్తోత్రం చెప్పండి. ఇంకొక విచిత్రం చెప్పనా, నీ కొబ్బరి నూనె ఆయనకు అంటం తప్పితే ఆయన నూనె నీ కాడికి రాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను చాలా చోట్లకి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసి తర్వాత చేసి అంతా నూనె. యారిది నూనె అంతా? అందరూ మా తల్లులు తండ్రులు నూనె మొత్తం మా మీద కొత్త ఉంటుంది. మీకు మాట చెప్పనా, వ్యక్తిగతంగా నీకు దేవునితో ప్రార్థన అనుభవం లేకుండా, నువ్వు దేవుని పాదాలు పట్టుకోకుండా, ప్రార్థనలో నువ్వు గడపకుండా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నీకోసం. ఎవరు ప్రార్థన చేసినా, నేను అన్నాను, ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే ఎక్కడికైనా వెళితే తాగుతావు, కానీ ప్రతిరోజు ఆమేన్ నీకంటూ నువ్వు వ్యక్తిగతంగా నీటిని తాగే అనుభవం ఉండాలి. ఆమేన్. ఇంకో మాట చెప్పనా, సంవత్సరానికి ఒక్కసారి నీళ్లు పోసిన మొక్క ఒకలాగా ఉంటుంది. ప్రతిరోజు పర్యవేక్షణలో, తోటమాలి పర్యవేక్షణలో నీరు కట్టిన మొక్క ఎదిగి వృద్ధిలోనికి వచ్చి ఫలిస్తుంది. కొట్టుగట్టిగా చప్పట్లో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. దేనిని గురించి చింతపడమాక. నీ చింతలన్నిటి నుండి తీసివేసేది ప్రార్థనా జీవితం. నీ దుఃఖము సంతోషంగా మార్చేది ప్రార్థనా జీవితం. దేవుని మందిరంలోకి వెళ్ళు, దేవుని పాదాలు పట్టుకో, అడుగు దేవుణ్ణి. నీకేం కావాలి? నీ అవసరం ఏంటి? అక్కడ ఇస్సాకు భార్య గొడ్రాలు, కానీ ఇక్కడ ఈరోజు నీ అవసరం ఏంటి? నీ సమస్య ఏంటి? నీ కొదువేంటి? నీకేం కావాలో దేవుణ్ణి అడుగు, దేవుని పాదాలు పట్టుకో. ఆమేన్. ఆయన ప్రార్థన ఆలకించేవాడు కదా. ఏమండి, ప్రార్థనకు చెవి యొగ్గేవాడు కదా. అరే, ఎక్కడో త్రోవ ప్రక్కన ఉన్నవాడు, సంబంధం లేని గుడ్డోడు అడిగితే ఆగిపోయింది దేవుడు. ఆమేన్. తెలుసా యేసుప్రభుకి పరిచయం ఉంది? ఎప్పుడన్నా ఏమైనా పని చేసిన దేవుని కోసం? ఏం చేయలే. యేసుప్రభు వచ్చిందని తెలిసింది. ఎక్కడో రోడ్డు ప్రక్కన ఉండవు, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకయ్యా, కరుణించాయా అని ఆ రోజు అప్పుడే అడిగాడు. వాడి కోసం ఆగిపోయిందంట. రోజు మందిరానికి వచ్చా నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే నీ కోసం ఆగడా? కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నజరేతువాడ నన్ను వీడిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ. తప్పట్లో నీవు నన్ను విడిపోకయా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా యేసయ్యా
విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. హల్లెలూయా. ఏమంటే అప్పుడే ఆ రోజే దేవుడు వస్తున్నాడని తెలిసి త్రోవ ప్రక్కన గుడ్డాడు, అయ్యా దావీదు కుమారుడా బాబు నీకు దండం పెడతానని కనికరించానంటే ఆగిపోయింది. దేవుడు ప్రతిరోజు మందిరానికి వచ్చి యేసు రక్తంలో కడగబడి ఏసై పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే న్యాయం చేయడా, మేలు చేయడా, నేను పట్టించుకోడా? దేవుడు మా ప్రార్థన అంటలా. స్తోత్రం చెప్పు. కొంతమంది అయ్యగారు మా కోసం అసలు ప్రార్థన వాళ్ళ కోసమే చేస్తారు, వాళ్ళ కోసమే చేస్తారు. నేను అంటున్నా అయ్యగారే చేయాలి, నువ్వు చేయవా? నువ్వు చేసుకోవా? ప్రైజ్ లార్డ్. లోకాసు వార్త 18:10 ఒకసారి. లోకాసు వార్త 18:10 త్వరగా ఒక్క నిమిషం. 9 చదవండి. కొంచెం పైకి కొంచెం 8 రైట్ 7. అదే దేవుడు తాను ఏర్పరచుకొనివారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నీ కోసమే నువ్వు మొరపెడతావని, నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటావని. హల్లెలూయా. అమ్మ అక్కని ఇటు చూడమని నాకు వెళ్ళి స్తోత్రం చెప్పు. ఇటు చూడు అక్క, అది చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి న్యాయం తీర్చడా దేవుడు? అసలు నీ కోసమే కదా దీర్ఘశాంతంతో ఇకనైనా వస్తావేమో, ఇకనైనా ఆయన పాదాలు పట్టుకుంటావేమో, ఇకనైనా ఆయన వేడుకుంటావు. ఎంతోమంది దగ్గరికి వెళ్తున్నావు, సమస్యలు చెప్పుకున్నావు, బాధలు చెప్పుకున్నావు. అసలు సమస్యను తీర్చే దేవుని పాదాలు మాత్రం. అయ్యో ప్రెసిడెంట్ గారు ఉన్నారా? ఉంటాడా? ఎందుకుంటే ఆయన ఉంటాడు. ఊరికి పోతే రేపు పోతాం మళ్ళీ. ఆమె ప్రెసిడెంట్ గారికి అడిగి పోతివి. ఎమ్మెల్యే గారు తెలుసా మీకు? తెలుసు, మాకు కొద్దిగా పరిచయం ఉంది. ఫోన్ కొట్టు అని ఫోన్ కొట్టిస్తాను ఆయనకి. మరి ఆయన ఫోన్ కొట్టవా? అయ్యగారు మీరు చేయండి. ప్రైజ్ లార్డ్. అండ్ చాలామంది మనుషుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళొద్దని నేను చెప్పను. అసలు నీకు సమస్య వస్తే మొట్టమొదటిగా నువ్వైనా నేనైనా ఆశ్రయించవలసింది దేవుణ్ణి. కొట్టుగట్టిగా చప్పట్లో దేవుని పాదాలు పట్టుకో. నువ్వు దీవారాత్రులు ఎప్పుడంట అన్యాయస్తుడైన న్యాయాధిపతి, వాడు అసలు న్యాయాధిపతి అయినది మొదలుకొని న్యాయం చేయట్లా, అందుకాడికి ఆ పేరు పెట్టారు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఒక వెధవరాలు పొద్దాకలు మొత్తం ముందుకు వస్తుంటే ఇంట్లో అనుకున్నట్టు ఈ వెధవరాలు పొద్దాకల నా దగ్గరికి రాకుండా రోజు పొద్దున్న లేకపోతే ఈ వెధవరాలు ముఖం చుట్టమే సరిపోతుంది, అసలు నేను ఏదో ఒకటి చేయాలి అనుకున్నంట. చేయలే, జస్ట్ మనసులో. ఆ అన్యాయస్తుడైన వాడే తన స్వభావానికి విరుద్ధంగా పనిచేయాలనుకుంటే న్యాయాధిపతి అయిన దేవుడు నీ సమస్యను తీర్చడా, నీ అవసరం తీర్చడా, నీ కష్టాన్ని గట్టెక్కించడా. నువ్వు మోకరించు, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కొట్టుగట్టిగా చప్పట్లో నీ అక్కరలన్నీ తీర్చబడతాయి, నీ కొదువలన్నీ పోర్చబడతాయి. నా దేవుడు కృంగిపోయిన బలహీనమైన నిన్ను లేవనెత్తుతాడు. ఇక చచ్చిపోతున్నా, బలం లేదు, నా వల్ల కాదు, నాయనో ప్రాణం పోతుంది అనుకున్న శాంసన్కి ఓటను తెరిచి జీవాన్ని ఇచ్చి మళ్ళీ ప్రాణం తెప్పరిల్లేటట్టుగా చేసిండు. ఒక చిన్న ప్రార్థన. ఆమేన్. ఆ చిన్న ప్రార్థన, ప్రభా ఇంతమందిని చంపి నేను చచ్చిపోవాలని చిన్న ప్రార్థన చేస్తే ఆయన కోసం లేహీలో గోతిని చీల్చాడంట. నేను అంటున్నాను, నీ కోసం దేవుడు ఖచ్చితంగా గోతిని చీలుతురు. నువ్వు పెనుగులాడితే, నువ్వేం పరుపు మీద కూర్చొని సత్రాం అంటే యాడ్ చీలుతురు. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు పరుపు దిగవా? ఆ మధ్య ఒకటి చూశాను, మంచం మీద మంచి 66 దాని మీద మోకాళ్ళు వేసాడు. నేను మంచం దిగరాదు, మంచం దిగవా? దిగను. స్తోత్రం చెప్పండి. అల్లుడి చెప్పు. పెద్దోళ్ళు అయితే ఏమనలే, మోగాళ్ళు ఇంకా పెద్దోళ్ళు, వయసు పైపోయిన వాళ్ళు, వాళ్ళు ఎందుకంటాం? వాళ్ళ నాన్న మేము. స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ మా పెద్దోళ్ళు, తల్లులు, తండ్రులు, మిమ్మల్ని ఏమంటలా. స్తోత్రం చెప్పండి. వయసు వాళ్ళు కూడా దిగట్లా, మంచాల మీదే ఇట్లా అంటున్నారు. స్తోత్రం చెప్పండి. నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది దైవజనులు చూస్తున్నప్పుడు ఛాలెంజ్గా తీసుకుంటాను. ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఒక దైవజనుల దగ్గరికి. అది తిరుపరాంతకం దగ్గర 10 సంవత్సరాల క్రితం. 70 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికే. వాక్యం చెప్పడానికి నేను అక్కడికి వెళ్ళాను. ఆ దైవజనుడు తెల్లవారుజాము 4 గంటలు వేసి మోకాళ్ళు ఎత్తి 6 దాకా మోకాళ్ళు దిగల. 70 ఏళ్ళు ముసలాయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అలాంటి వాళ్ళు దేవుడు ప్రభా ఇది చెయ్యి అంటే పోతా ఉంటే జరుగుతాయి కార్యాలు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట ఏం చెప్పాను నేను? ప్రార్థన అనుభవం ఉంది. ఇస్సాకులో ఏముంది? ప్రార్థన అనుభవం ఉంది. సమస్యను చూసి కృంగిపోట్ల, శోధన చూసి కృంగిపోట్ల, దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు రిబ్కా గర్భాన్ని తెరిచాడు. కొట్టుగట్టిగా చప్పట్లో అద్భుతాన్ని జరిగించాడు దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించు, దేవుని పాదాలు పట్టుకో. నీ పక్షముగా దేవుడు కార్యము చేయడానికి ఆకాశవాహనుడై వస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లో నీ కొరకే వస్తాడు, నీ నిమిత్తమే వస్తాడు. ఆమేన్. మా సంఘంలో ఎప్పుడు నేను ఒక మాట చెబుతా ఉంటా, ప్రియులారా మనకి చాలా అవసరాలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరాలు ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ప్రార్థన చేయండి. మన కోసం దేవుడు ఒక అంబానీని సిద్ధపరుస్తాడు అంటాను. స్తోత్రం చెప్పండి. నా కోసం ఒక అంబానీ వస్తానని చెబుతా. రాడా? ఏలియా కోసం కాకి వస్తే నా కోసం అంబానీ రాడా? వస్తాడో. ఆయన కాకి అయితే నాకు అంబానీ. అంబానీ అంటే ఆయన కాదు, ఎవరో ఒకళ్ళు ముఖేష్ అంబానీ కాదు. డబ్బులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఎవరో ఒకళ్ళు దేవుడు లేపుతాడు, ఎవరో ఒకళ్ళు దేవుడు పంపిస్తాడు, ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. నెంబర్ 4 నేను ముగించబోతున్నాను ఇక. నెంబర్ 4 26వ అధ్యాయం ఆదికాండం తీయండి ఒకసారి. మొదటి వాక్యం చదవండమ్మా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. వెళ్ళిను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. ఆమేన్. హలో, కరువు చెప్పాను కదా ఇందాక ముందు. అప్పుడు ఇస్సాకు అనుకున్నాడు, ఏంటి పరిస్థితి, అంతా కరువు ఉంది, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, ఏం చేయాలి అనుకుని మొదట గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అక్కడ నుంచి ఏదైనా ఒక ఆలోచన చేసుకొని అమ్మా ఐగుప్తులోకి వెళదామని అనుకుంటున్నాడు. మన దేవుడు ఎవరో చెప్పనా, మనకు తలంపు పొట్టకు మునిపే ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్. నీ తలంపు, ఒక ఆలోచన, ఓ ప్రణాళిక, ఓ పని నీ హృదయంలో నిర్మాణాత్మకంగా నిర్మించబడక మునిపే అది ఎరిగిన దేవుడు. దేవుడు ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. ఇస్సాకు, ఐగుప్తులోనికి వెళ్ళమాక, నేను నీతో చెప్పే దేశంలో నువ్వు ఉండు. కరువును చూసి భయపడమాక, సమస్యను చూసి భయపడమాక, ఇబ్బందులను చూసి భయపడమాక, నేను చెప్పే మాట విను. ఐగుప్తులోకి వెళ్ళొద్దు. ఆమేన్. ఇక్కడే ఉండు. కరువు ఉన్నా పర్వాలా, బాధ ఉన్నా పర్వాలా, కష్టం ఉన్నా పర్వాలా, ఉండిక్కడే. ఆమేన్ అన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ఎంత కరువు ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత సమస్య ఉన్నా, ఎన్ని బాధలున్నా, దేవుడు ఉన్నమన్న చోటే, దేవుని చిత్తంలోనే, దేవుని మాట ప్రకారమే నడుచుదురుగాక. ఆమేన్. ఆ కరువు ఉందని దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఎక్కడో బ్రతకాలనుకున్న ఇస్సాకుతో ప్రభు మాట్లాడారు. ఐగుప్తులోకి వెళ్ళమాక, నేను నీకు చూపించు చెప్పే దేశంలోకి వెళ్ళు. ఆమేన్. ఒకవేళ కరువు ఉన్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా అక్కడ నిన్ను హెచ్చించడం ఖాయం. కొట్టని గట్టిగా చప్పట్లో. అక్కడ నిన్ను ఆశీర్వదించడం ఖాయం, అక్కడ నిన్ను ఘనపరచడం ఖాయం. ఆమేన్. నేను అన్నాను, కరువు సమయంలో కూడా, ఇబ్బంది సమయంలో కూడా, శ్రమలో కూడా, బాధలో కూడా దేవుని మాటకు లోబడిపోయాడు. ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్ట నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆపులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా,
అన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అబ్బే ప్రభా, అన్నీ పోయినా కరువే వచ్చినా నీ మాట ఉంటే చాలు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా, నీ మాట. ఎందుకంటే నువ్వు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. 2012లో నేను 2006లో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. 2002లో రక్షించబడి 6 వరకు దైవజనుల దగ్గర పరిచర్య చేసి 6లో ఫుల్ టైం మినిస్ట్రీకి సేవ కొరకు వెళ్ళాను. 2012లో హైదరాబాద్ నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఓ పరిచర్య కోసం ప్రార్థన చేసుకున్నా. అప్పటికే పెద్ద సంఘం బిహెచ్ఈఎల్లో హైదరాబాద్లో యవనస్తులు మంచిగా వాక్యం చెప్తున్నారు, రండి అని ఆహ్వానిస్తే ఒక వారం వెళ్ళి వాక్యం చెప్పాను. అయ్యా మీరు రండి, క్యాంపస్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది అన్నారు. నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభు ఏదైనా అనుమతిస్తే వస్తాను. వచ్చి 40 దినాలు ఉపవాసాలను ప్రార్థన చేస్తే ప్రభు అన్నారు, వెళ్ళొద్దు, నేను నిన్ను దీవించబోతున్నాను అన్నారు. ఎక్కడ సేవ ప్రారంభించావు, నమ్మకంగా ఉండు, సర్టి టైం వస్తుంది, బయటికి తీసుకెళ్తాను, బ్రాంచ్లు ఇస్తాను, సేవ ఇస్తాను, నమ్మకంగా ప్రార్థన చేసుకున్నాడు. దేవుని మాటను పట్టుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఒంటరిగా ఉన్న నన్ను 1000 మందిగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమండి, దేవుని మాటకు లోబడు, అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు సృష్టించే వ్యక్తి అవుతావు. ఎక్కడ ఏ జన్మలో జరగనివి నీ ముందు, నీ కళ్ళ ముందు, నీ ఇంట్లో చేస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లో ప్రైజ్ గాడ్. ఆమేన్. ఆ దేవుని మాట జ్ఞాపకం తెచ్చుకొని నా దేవుడు చేసిన కార్యం నన్ను నిలబెట్టి ఆశీర్వదించిన దాన్ని బట్టి గత సంవత్సరం రాసుకున్న పాట, ఒంటరినై ఉన్న నన్ను పిలచి వేవేల జనముగా విస్తరింపజేసి నా ఊహకే అందనంతగా హెచ్చించి విస్తార కృపలతో నన్ను దీవించి నా స్థితి మార్చిన మహోన్నతుడా, మానవ కంటికి కనిపించనివి మనుషుని ఊహకు అందనివి నా యేసుని ఘనకార్యములు. ఆశ్చర్యకరుడు నా దేవుడు, అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. ఏడుస్తున్నానండి ఒక్కడిని, ప్రభా ఏంటి ప్రజలు, సేవ, సంఘాలు, పరిచారకులు, ఒక్కడిని. ఇప్పుడు ఎక్కడ చూసినా అయ్యగారు వందనాలు, అయ్యగారు వందనాలు, మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తండ్రి అని పిల్లలు చెప్పుకుంటున్నారు. ఎక్కడ ప్రభా నా జీవితం? ఒక్కడిని పిలిచాడు, ఆయన మాటకు లోబడితే నన్ను నిలబెట్టిన దేవుడు. నీ కుటుంబాన్ని దీవించడా, నీ పిల్లల్ని ఆశీర్వదించడా, నీ స్థితి మార్చడా? లోబడు దేవుని చిత్తానికి, విధేయత చూపు దేవుని మాటకు. ఎంత కరువు ఉన్నా, సమస్య ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బందులున్నా, obey the word of God, obey the will of God. దైవ చిత్తంలో ఉన్న చోట ఉండు. ఓ పెద్ద ఆయన అన్నాడు, ఎక్కడో పోయి దీవించబడి హెచ్చించబడే దానికంటే దైవ చిత్తంలో ఉన్న చోట చచ్చిపోవటం మేలు అన్నాడు. కొట్టు గట్టిగా ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమండి, ఈ రాత్రి 4 మాటలు చెప్పాను. ఎన్ని? 1, ఎదుగుతున్న బాల్య దినాల్లోనే దేహాన్ని బలిపీఠం మీద అర్పణగా పెట్టేశాడు. దేవునితో సహవాసం, ధ్యానిస్తూ వాక్యాన్ని, దేవునితో దగ్గరగా సంబంధం, సమస్యల్లో కృంగిపోక, బలహీనమవక, దుఃఖపడక, కార్యం చేయగలడన్న విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించే అనుభవం.
కరువు ప్రతికూలమైన పరిస్థితుల్లో దైవ చిత్తానికి దేవుని మాటకు లోబడిపోయాడు. వింటున్నావా? దైవజనుని మాటకి, చెప్పే మాటకు లోబడుతున్నావా? దేవుని సేవకునిలో నుంచి దేవుడు నీకు ఇస్తున్న మాటకు విధేయత చూపిస్తున్నావా? ఇన్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ బైబిల్ చూసుకోండి, విధేయులకే ప్రథమ స్థానం ఇచ్చాడు దేవుడు. కొట్టని గట్టిగా చప్పట్లో. విధేయులనే కనపరిచాడు, విధేయులనే హెచ్చించాడు, విధేయత కలిగిన వారికే ఉన్నతమైన కృపనిచ్చాడు. లోబడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కరువులు వస్తాయి, మాటలు వస్తాయి, మరణం వస్తుంది. ఆమేన్. దేవుడు ఉండగా మరణం నిన్నేం చేస్తే, కరువు నిన్నేం చేస్తే? అసలు విచిత్రం చెప్పనా? నువ్వు దేవుని మాటకు లోబడితే ఊరిలో కరువు ఉంటుంది, ఇంట్లో సమృద్ధి ఉంటుంది. కొట్టు, స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, వీళ్ళ దెబ్బకి సాఫ్ట్వేర్లు కూడా సరిపోవట్లా అంటున్నాడు మమ్మల్ని చూసి. స్తోత్రం చెప్పండి. నేనన్నాడు, సాఫ్ట్వేర్లు ఏంటండి? అసలు సాఫ్ట్వేర్ సృష్టించినాడు మా వెనకాల ఉంటే. కొట్టు గట్టిగా చప్పట్లో. ఆమేన్. అసలు వీళ్ళు బట్టలు, తెల్ల బట్టలు, కార్లు, జనం వామ్మో అంటున్నారు. మా వెనకాల ఏమీ లేవు. స్తోత్రం చెప్పండి. దేవుడు. ముగిస్తున్నాను. చివరి మాటగా చూడండి, 26వ అధ్యాయంలోనే 31. తెల్లవారినప్పుడు చేసుకొని ఆమేన్. అమ్మ, వారు తన యొద్ద నుండి ఎలా వెళ్ళారు? ఇంతకు ఎవరు వీళ్ళంటే, ఇటు చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఇస్సాకు దీవించబడుతుంటే, హెచ్చించబడుతుంటే ఓర్చుకోలేక, తట్టుకోలేక కడుపుతో, ఏయ్ ఇది మా ఊరు, మా ప్రాంతం, మా బావులి, ఎవరు నువ్వు వెళ్ళిపోవు అని ఇస్సాకు నెట్టి అక్కడ పడేశారు. ఎక్కడో వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయి ఆడో ఒక అరణ్యం చూసుకొని, ఒక ఎండిపోయిన ప్రాంతాన్ని చూసుకొని మళ్ళీ పని ప్రారంభించాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్నవాడు అంటున్నాడు, ఒరి బాబు, ఇస్సాకు మన భూమిలోకి వచ్చి బాగా దీవించబడుతున్నాడు అని మనం అనుకున్నాం. అసలు సంగతి ఏంటంటే, ఇస్సాకు పోయిన కాడి నుంచి అది ఎండిపోయింది. ఆడ ఇస్సాకు పోయిన అరణ్యం పండింది. కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లోకం అనుకుంటుంది మన ప్రాంతానికి, మన దగ్గరకు వచ్చి దీవించబడుతుంది అనుకుంటారు. నేను చెప్పనా, ఆయన రావటమే అసలు మీ ఊరికి దీవెన. ఆమేన్. చాలామంది ఏమనుకుంటారు, ఈ అయ్యగారు ఈ ఊరు వచ్చి బాగుపడ్డాడు అంట. నేను ఒక మాట చెప్పనా, అయ్యగారు వచ్చింది నిన్ను బాగు చేయడానికి, నీ మొహం నీకు తెలియట్లా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమేన్. మా ఊరిలో ప్రతి ఒక్కడు చెప్తాడు ఈ సాక్ష్యం. మా అయ్యగారు బాగుపడటం కాదు, ఆయన వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడ్డాయి, మా కుటుంబాలు బాగుపడ్డాయి, పిల్లల జీవితాలు బాగుపడ్డాయి. దేవుడు ప్రాంతాన్ని మార్చివేశాడు. సరే, అసూయ పడిన వాళ్ళే, ద్వేషించిన వాళ్ళే సమాధాన పడుతూ దగ్గరికి వచ్చారు. ఈ మాట రాసి పెట్టుకో. ఎవరైతే ఈర్ష్యతో, అసూయతో నిన్ను దూరం పెట్టారో, నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు ఒక రోజు ఉంది. కొట్టుగట్టిగా చప్పట్లో. నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఏమని? ఇస్సాకు, నీతో మాకు సమాధానం కావాలి, నీకు మాకు సావాసం కావాలి. మరి అప్పుడు వద్దన్నోగా, వెళ్ళిపోమన్నోగా, నీ దండం పెడుతున్నావు, మాతో ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ సహవాసం కావాలి, బాబు నువ్వు కావాలి, నీ దండం పెడతా అని వచ్చారు. ఎవరు? రాజులు కాళ్ళ బేరానికి వచ్చారు, అధిపతులు ఇస్సాకు దగ్గరకు వచ్చారు. విచిత్రం చెప్పనా, ఇస్సాకు ఏయ్ అప్పుడు నన్ను ఎల్లగొట్టారుగా అని వాళ్ళు ఏమనలా. శత్రువుని సైతం ప్రేమతో ఇంట్లోకి చేర్చుకొని వాళ్ళ కోసం మంచి వధ, అది విందు, అది స్తోత్రం చెప్పండి, విందిచ్చాడంట. ఏంటిది? ఏమండి, శత్రువుల ఎదుట విందు సిద్ధపరచడం ఒకటైతే, అసలు శత్రువుకే విందు పెట్టిండంట. నేను అన్నాను, అక్కడికి ఎదగాలి భక్తి, అక్కడికి ఎదగాలి మన స్టాండర్డ్స్. ఆమేన్. మనం ప్రేమించోడికే పెడతాం. తినరా, ఒక మొక్క తినరా, ఒక మొక్క తినరా, ఏయ్ చాలా రోజులు అయింది వచ్చి తినరా అంటాడు. శత్రువుకి పెడతాం ముద్ద. మరి పెట్టి ఈ రోజున వచ్చి పిలిచి పెట్టు. ఒక్కడు కూడా ఆమె అట్లా నవ్వుతున్నారు కానీ, ఒక్కళ్ళంట్లా నవ్వుతున్నారు. ఏమండి, శత్రువుని పిలిచి పెట్టు. ఆమేన్. ఇస్సాకు శత్రువుని కూడా ఇంట్లోకి చేర్చుకొని సమాధానంగా, మర్చిపోండి అవన్నీ ఎందుకు, ఇస్సాకు నీ తప్పు చేసిన వదిలేయండి, అది నేను ఎప్పుడో మర్చిపోయినా. ఆమేన్. అసలు మీరు నన్ను అక్కడికి నెట్టకపోతే నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచేవాడు. ఆమేన్. యోసేపు అనలా, వారు మీరు బాధపడమాకంటారు, ఆయన అసలు మిమ్మల్ని బతికడానికి ఎక్కడికి పంపించి, నాకు అర్థమైంది ఎక్కడికి పంపించాక అన్నాడు. ఆమేన్. నేను అన్నాను, ఆత్మీయులు, ఆత్మలో ఎదిగిన వారు, దేవునికి దగ్గరగా ఉన్నారు, ప్రతి శ్రమలో దైవ చిత్తాన్ని చూడగలరు.
కొట్టి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆత్మలో ఎదిగిన వారు ప్రతి శ్రమలో, ప్రతి బలహీనతలో, ప్రతి ఇబ్బందుల్లో దైవ చిత్తాన్ని చూడగలరు. శత్రువుని సమాధానంగా చేర్చుకున్నాడు, విందు చేశాడు. ఆ రాత్రి ఉన్నారు, ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు, నేను నిన్నేం చేయను, నీకు కీడు చేయను, నువ్వు కూడా నాకేం చేయదు, ఓకే అందరం సమాధానంగా ఉందని వాళ్ళనంట ఊరు పొలిమేర దాకా సాగనంపిండంట. బస్సు ఎక్కించండి, ఎర్ర బస్సు ఎక్కించిండంట. స్తోత్రం చెప్పు గట్టిగా. పల్లెటూరులో చిన్నప్పుడు ఎర్ర బస్సు ఎక్కించిందాకా నువ్వు నీటివో నువ్వు ఎక్కువ రాని బస్సు రాని అని బస్సు ఎక్కించి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వచ్చిందంట. ఆమె నవ్వుకోవటానికి చెప్పట్లే ఈ మాటలు. మన ఆత్మీయ జీవితాల్లో అవి మనం కలిగి ఉంటే క్రమక్రమంగా నిన్ను, నీ కుటుంబాన్ని, సంతతిని హెచ్చిస్తాడు, నూరంతల ఫలమిస్తాడు, గొప్ప వ్యక్తిగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడట్టి కృప మీ అందరికి అనుగ్రహించను గాక. అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. తండ్రి మీకు స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. ప్రార్థన చేద్దామా, దేవుణ్ణి స్తుతించుదామా. మోకరించు, దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టముగా నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడి ఉంటుండగా, దేవుని బిడ్డలారా ఓ చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో, ఒక్క తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఆ సంవత్సరం విత్తనం వేసాడు. ఆ దేశం అనుకూలమైన దేశం కాదది, ఆప్తులున్న దేశం కాదది, మిత్రులున్న దేశం కాదది, వ్యతిరేకంగా ఆలోచించేవారు ఉన్న దేశం అది, మంచి కోరుకునేవారు ఉన్న దేశం కాదది, కీడు కోరుకునే వాళ్ళే ఉన్నారు అక్కడ, నష్టం కోరుకునే వాళ్ళే ఉన్నారు అక్కడ, ఎదుగుతూ ఉంటే సంతోషంగా ప్రోత్సహించే దేశం కాదది. ఎక్కడో నుండి వచ్చి మన దగ్గర బాగుపడుతున్నాడు అని వ్యతిరేకంగా, ప్రతికూలంగా మాట్లాడుతున్నటువంటి ప్రాంతం అది. హల్లెలూయా. చెయ్యి అమ్మ, ప్రార్థన చేయి తల్లి. ఎంతసేపు దేవుడు మాట్లాడారు కదా. అయ్యా సహోదరుడా, మాట్లాడు దేవునితో. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశంలో ప్రతికూలమైన మనుషులు, అననుకూలమైన పరిస్థితులు, కరువు దేశాన్ని ఏలుతున్న ప్రాంతం అది. విత్తనం వేశాడు, నూరంతల ఫలం పొందాడు, క్రమక్రమముగా వృద్ధిలోనికి వచ్చాడు, గొప్పవాడయ్యేంత వరకు దేవుడు ఆశీర్వదించాడు. ఓ హల్లెలూయా. ఆశీర్వదించాడు దేవుడు, గొప్పవాడయ్యేంత వరకు ఆశీర్వదించాడు, విడిచిపెట్టలేదు దేవుడు, వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. ప్రార్థన చేయి. ఎందుకు అంతగా ఇస్సాకుని దేవుడు దీవించాడు? చిన్న వయసులోనే బలిపీఠ మీద సజీవ యాగముగా దేహం మారిపోతుంది. దేవునికి దేహం అర్పించడానికి సిద్ధపడ్డాడు. తన కోసం, తన సుఖం కోసం, తన నిమిత్తం బ్రతకడం కాదు, దేవుని నిమిత్తం బ్రతకడానికే. దేవునితో సహవాసం చేస్తున్నావా? వాక్యంలో దేవుని మందిరంతో గడుపుతున్నావా? పొలంలోనికి వస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? గంటల గంటలు దేవుని సన్నిధిలో సమయాన్ని వృధాగా గడపకుండా జీవమై ఉన్న దేవుని మాట, బ్రతికించే మాట, జీవ జలములు పుట్టించే మాట. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా ధ్యానం చేస్తున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోట్ల, బలహీనమవట్ల, మనుషుల దగ్గరికి వెళ్ళడంలో దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. ఏదైనా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మార్చగలిగిన మహోన్నతుడు. ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు, ఆయన దగ్గర పెనుగులాడుతున్నాడు. ప్రార్థన చేయి. సమస్యలను చూసి, కష్టాన్ని చూసి ఏడుస్తున్నావా? కష్టాలను తొలగించగలిగిన దేవుని కాళ్ళు పట్టుకో. ప్రార్థన చేయి. దాటిపోయే దేవుడు కాదు ఆయన, దూరమయ్యే దేవుడు కాదు ఆయన. దీనుడు మొరపెట్టగా దాటిపోలేదు, ముఖాన్ని తిప్పుకునేవాడు కాదు ఆయన. నీ బాధను పట్టించుకోకుండా ఉండేవాడు కాదు ఆయన. అసలు సంబంధం లేనివాడు, రోడ్డు ప్రక్కన వాడు. దావీదు కుమారుడా అంటే ఆగిపోయాడు కదా. నీ కోసం ఆగడా ఆయన? నిన్ను పట్టించుకోడా దేవుడు? నీ నిమిత్తం కార్యం చేయడా దేవుడు? నీ కోసమే ఎదురు చూస్తున్నాడు, నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా ఆయన పాదాలు పట్టుకుంటావని, ఇకనైనా నువ్వు వేడుకుంటావని, ఇకనైనా మొరపెడతావని.
ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉండగా, ఎటు వెళ్ళమాక నేను నీకు చూపించే దేశంలో ఉండు, ఇక్కడే ఉండు, కరువు ఉంది ప్రభువా, అయినా ప్రభువా పర్వాలేదు ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కళ్ళ ముందు ఏం చేయాలో అర్థం కాని అగమ్య గోచరం, దేవుని మాటకు లోబడిపోయాడు, విధేయుడయ్యాడు, దైవ చిత్తములోనే ఉన్నాడు, దాటిపోలేదు. ఈ రోజున దేవుని మాట వింటున్నావా? సంతోషంగా ఉన్నప్పుడు వింటున్నావు, శ్రమలో కూడా దేవుని మాట వినాలి, బాధలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఒకప్పుడు నిన్ను చూసి ఓర్వలేనివాడు, నీకు వ్యతిరేకంగా కీడు చేసినవాడు, నీ మేలు ఓర్వలేనివాడు, ఇప్పుడు నీ దగ్గరకు వస్తే దేవుని ప్రేమ చూపించాలి కదా, దేవుని ప్రేమను కనపరచాలి కదా, దేవుని స్వభావాన్ని కనపరచాలి కదా. ఇస్సాకు సమాధానంగా చేర్చుకున్నాడట, విందు చేశాడు, ఇంట్లో సాగనంపాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆ కృపనివ్వండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు ఆయన హస్తం చాపి ఉన్నాడు, వృద్ధిపరిచే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తీర్మానం చేసుకో, చెప్పబడిన వాక్యాన్ని ధ్యానం చేసుకో. అద్భుతమైన కృప కలిగిన దేవుని సాహసం, బాహువు అద్భుతాలు చేయబోతుంది నీ బ్రతుకులో, అద్భుతాలు చేయి.